అంటే అప్పుడు సమస్యలను పరిష్కరించమని అడిగే ప్లేస్లో ఉన్నాం, ఇవాళ సమస్యలను పరిష్కరించే ప్లేస్కి వచ్చినాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ట్రైబల్స్ ఉన్నటువంటి ఇష్యూస్, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని ఇక్కడికి వచ్చేది. ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, ట్రైబల్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరీస్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులను కలిసి రిక్వెస్ట్ చేసేది. ఇవాళ ఏంటంటే ట్రైకార్ అనేటటువంటి ఒక విభాగానికి మనకు చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఆ మేరకు నా పరిధిలో ఉన్నటువంటి పనులు చేసుకుంటూనే ఇంకా ఇతర సమస్యల మీద ఎవరన్నా వస్తున్నారు, చాలామంది వస్తుంటారు మన వాళ్ళు. ప్రేమ కొద్దీ మన అన్న చెప్తే కొంత పని అవుతుందనే ప్రేమతో వచ్చేటోళ్ళకు చాదనైనా సాయం చేస్తున్నాం. అంటే ప్రభుత్వంలో ఏ పనైనా కూడా బెల్లన్న దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అంటే ఆ దిశగా ప్రయత్నాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. పరిష్కరించే శక్తి నాకు ఉన్నదని నేను అనుకోను అన్ని సమస్యల్ని. ఎందుకంటే కొన్ని మంత్రుల లెవెల్లో ఉంటాయి, కొన్ని ముఖ్యమంత్రి లెవెల్లో ఉంటాయి, కొన్ని అధికారుల లెవెల్లో ఉంటాయి. ఏ సమస్య నా దృష్టికి వచ్చినా ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యం నా దగ్గరికి వచ్చింది కదా, ఇది నాది కాదు కదా అని ఉండదు. ముఖ్యమంత్రికి పంపించాల్సి ఉంటే ఖచ్చితంగా ఆయనకు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని నా లెటర్ను కూడా నోట్ చేసి ఆయనకు పంపించే ప్రయత్నం చేస్తాను. డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. అంటే జనాలకు ముందు తమ సమస్య వినేవాళ్ళు, దాన్ని కనీసం సానుభూతితో పరిశీలించేటటువంటి నాయకత్వం ఇవాళ కొరవడినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే అందరిది వింటున్నాం. సరే, అన్ని సమస్యలు చూమంతర్ లెక్క ఓవర్ నైట్లో పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కూడా ఉండవు. కాబట్టి అధికారుల లెవెల్లో కొంత పరిష్కారం అయ్యే పరిస్థితులు, సిన్సియర్గా పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర పరిష్కారం అయ్యే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. నేనైతే మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తున్నా. 100% నేను అన్నీ చేసేస్తున్నాను చెప్పలేను, కానీ మ్యాక్సిమం నేనైతే ప్రతి సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తెలియక వచ్చేటటువంటి వాళ్ళని గైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఇట్లా కాదు, ఇట్లా పోతే ఇట్లా అవుతుంది, దీనివల్ల ఈ ఫలితాలు వస్తాయి. కొందరికి అది నచ్చదు. మేము మాకు అవన్నీ తెలియకనే నీ దగ్గరికి వచ్చినామంటే చూపిస్తా. వాళ్ళు ఏంటంటే మనమే తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. అట్లా కాదు. ప్రతి మనిషి తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం తను సిద్ధం కావాలి. తెలియనప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకొని ఆ రూట్ పట్టుకొని పోవాలి. కాబట్టి అది చేస్తుంటా నేను. వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా ఎట్లా పోతే అది పరిష్కారం అవుతుందో చెప్పడం అనేది నా ధర్మంగా నేను చెప్తాను. ఇందాక మనం ఇంట్రోలో చెప్పినట్టు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ గారు బెల్లనాయక్ గారు అని చెప్పగానే ఆ పదం వినగానే మీకు కొంచెం ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించిందన్నా, బాధ అనిపించిందా? అట్లేం లేదు, నాకెందుకు అట్లా అనిపిస్తుంది. నాకు బెల్లనాయక్ గారు శాసనసభ్యులుగా పిలువబడే బెల్లనాయక్ గారు ఆ పరిస్థితుల నుంచి ఈ ట్రైకార్ అనే పిలుస్తున్నారనే ఒక ఉద్దేశం ఏమైనా అనిపించిందేమో? నాకు ఏం లేదు. నన్ను ప్రభుత్వంలో భాగస్వాములు చేసిండ్రు, సంతోషం. ఏ స్థాయిలో బాధ్యతలు చెప్తే ఆ స్థాయిలో పనిచేస్తాం. కాబట్టి ట్రైకార్ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ట్రైకార్ చైర్మన్ బాధ్యతలు చేస్తా. రేపు ఇంకో బాధ్యతలు అప్పచెప్తే ఇంకో పని చేస్తాం. అంటే మనకి ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తాం. ప్రొవైడెడ్ దట్ సెంటర్ పాయింట్ ఏముంటుందంటే మీరు చెప్పినట్టు ప్రజలకు మేలయ్యేటటువంటి వైపు ఉంటాం. అందులో మొదటి ప్రాధాన్యత గిరిజనులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయించడం కోసం మన శక్తిని, యుక్తిని, మన తెలివిని, మన జీవితాన్ని వాడతాం. అంతకంటే మించేం లేదు. దాంట్లో ఏ పొజిషన్లు ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే పెద్ద పెద్ద పొజిషన్లు ఉండి కూడా నువ్వు పని చేయకుండా కూర్చుంటే లాభం ఏముంది? మనం చేయగలిగినటువంటి పనిని సిన్సియర్గా చేయడమే, 100% దాన్ని సాటిస్ఫై చేయడమే మనం చేయాలి. నా క్వశ్చన్ ఏంటంటే బెల్లన్న, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి ఈ ట్రైకార్ ఆఫీస్లో కూర్చున్నాడు కదా, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందేమో మీకు? అదే మీ ప్రశ్న నాకు అర్థమైంది, మీ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది. నేను ఏమన్నా అంటే ఇవాళ మనం కోరుకునేని నేను ఐశ్వర్య రాయని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, మరి కానీ అట్లా ఉండదు కదా. సిచ్యువేషను, సందర్భాన్ని బట్టి చాలామంది అనుకుంటారు. అనుకోవడం వేరు, జరగడం అనేటటువంటిది ప్రాక్టికల్గా జరిగేది వేరు. ప్రాక్టికల్గా ఇవాళ నేను ఎమ్మెల్యే టికెట్ ఆశపడ్డా, పార్టీ ఇవ్వలేదు, వేరేళ్ళకి ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇస్తామన్నారు, ఎంపీ ఇవ్వలేదు, వేరేళ్ళకి ఇచ్చింది. ఇచ్చినా కానీ ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ నన్ను ఎట్లా వాడుకుంటుందో రేపు ఇంకో రకంగా. ఇవాళ ఈ బాధ్యత ఇచ్చిండ్రు, ఈ బాధ్యతను మొదట్లో మీరు అన్నట్టు ఇంకెవాళ్ళని ఉంటే ఇవ్వండి అని చెప్పినా, లేదు మీరు తీసుకోండి, గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉండాలని చెప్పిండ్రు. భాగస్వాములుగా ఉన్నా నా పని నేను చేస్తున్నా. నాకు ఏ పని అప్పచెప్పినా చేస్తా, రేపు వేరే పని అప్పచెప్తా కూడా చేస్తా. అదే చెప్తున్నాను. నాకేం అసంతృప్తి లేదు. నేను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ పని అన్నా చేయగలుగుతా. నేను కార్యకర్త నుంచి మోటివేటర్గా ఏ పని అప్పచెప్తా. కానీ మీ స్థాయికి ఎమ్మెల్యేనే కరెక్ట్ ఏమో అని చెప్పి కొంతమంది అభిమానుల భావన, మాలాంటి ప్రేక్షకుల భావన కూడా. అది మీరు నా మీద ఉన్న అభిమానత్వంకు చాలామందికి నేను దానికి థ్యాంక్స్ చెప్తా, నేను కాదనను. నేనేమో పెద్ద స్థాయిలో ఉండాలి అని నేను అనుకోను. ఏ స్థాయి అయినా పనిచేయగలిగిన స్థాయి.
నువ్వు ఎంత ఎఫెక్టివ్గా పనిచేసి రిజల్ట్ తీసుకొస్తావు అనేది ఇంపార్టెంట్. నువ్వు నమ్ముకున్నటువంటి ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు నమ్ముకున్న జనానికి ఏమైనా మేలు చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అది చేయని రోజు ఏ స్థాయి ఉంటే ఏముంటుంది, స్థాయి బట్టి ఉంటుందా, చేసే పనిని బట్టి ఉంటుంది. ఓకే. నేను మొన్న నాకు గచ్చిరోలిలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. చాలా సీనియర్ నాయకులకు పార్లమెంట్ అబ్జర్వర్స్ వేసిండ్రు. మరి ఆ లెక్కన చూసుకుంటే నేను వాళ్ళ చెల్లిన ఉన్నాయి మరి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. మరి నాకు కూడా ఒక పార్లమెంట్ ఇచ్చిండ్రు. అంటే పార్టీ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుంది, చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాకుండా ఓ రోజు ముందు కావచ్చు, ఓ రోజు వెనక్కి కావచ్చు. వెనక ముందు అయితే తప్ప ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒకటేసారి ఎమ్మెల్సీ ఇచ్చారు, టక్కున పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. కాబట్టి డబుల్ ప్రమోషన్ కదా. 40 ఇయర్స్ ఆయన సేవలు డబుల్ ధమాకా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఆ వెసులుబాటు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఆ గొప్పతనం ఉంటుంది. ఇట్ ఈస్ ద టైం బీయింగ్ అంతే. ఓకే. మనం దానికి ఏం అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. నాకు అస్సలే ఉండదు అది. నేనేం కోరుకోలేదు. నేను పనే చేయాలని వచ్చిన కాబట్టి పని చేసుకుంటూ పోవడమే నా ఎజెండా. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలైనా సరే రాజకీయ నాయకులకు అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే మీ ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సరే రాజకీయ పరిస్థితులు ఏవైనా కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు, మాట్లాడతారు బెల్లెనాయక్ గారు అనేది ప్రత్యేకమైన చర్చ అయితే ఉంది కదా. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నానని చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నారా మీరేమన్నా బయటికి వెళ్ళేటప్పుడు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇబ్బంది పడుతున్నారా, గర్వంగా ఫీల్? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇబ్బంది ఏమో అనుకుంటున్నాను నేను. మీరు ఇబ్బంది అనుకుంటే అది మీ అభిప్రాయం. నేను మీకు అభిప్రాయాన్ని గౌరవిస్తా కానీ ఏకీభవించాను. ఓకే. అభిప్రాయం మీది. ఓకే. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా నేనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు, తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో 10 సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినాం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మీరు చూడండి, వచ్చినటువంటి మొదటి రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు క్యాబినెట్ కానీ ప్రమాణ స్వీకారం చేసిన ముందు రోజు వరకు ఏమున్న సిచ్యువేషను, ముఖ్యమంత్రిని సామాన్యులు కలిసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రిని మీడియా కలిసే పరిస్థితి లేదు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం లేదు, ఒక పోలీసు రాజ్యం నడుస్తుండేది. ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల గురించి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అధికారాలను అనుభవిస్తూ మాట్లాడే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బారికేట్లను తొలగించడం మొదలు పెడితే ప్రతి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేనంటూ ఉన్నాను, ప్రచారం చేయడం రాదు, చెప్పుకోవడం రాదు. రేవంత్ రెడ్డి గారితో సహా అందరికి వర్తిస్తుంది ఇది. ఎందుకంటే చేసినది చెప్పుకోవడం చేత కాదు. కానీ తీసేస్తేనే కాదు కదా, ఆ ప్రగతి భవన్ లాంటి ప్రదేశాలలో ముఖ్యమంత్రి గారు ఉండాలి కదా అన్న. డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు, ఆయన తన సొంత ఇంట్లో ఉంటున్నాడు. 2 గదుల ఇంట్లో 3 బెడ్రూమ్ల ఇంట్లో ఉంటుండు ఆయన ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు? నువ్వు ఊహించగలవా? చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ పెట్టడాన్ని పెట్టగలుగుతారా? ఈ దేశంలో ఎవరన్నా దమ్ముందా? అంతకుముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయగలరా? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ ఎందుకు పెట్టలేదు చాకలి ఐలమ్మ పేరుతోని? గద్దర్ పేరుతోని రాష్ట్ర అవార్డును ప్రకటించే దమ్ముందా ఏ ప్రభుత్వానికైనా? సాధ్యమవుతుందా? ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు. వాటిని చెప్పగలిగి ప్రచారం చేసుకోవడం రావట్లేదు మాకంటే. మార్పు అంటే ఏంది? బెల్లన్న గారి ఉద్దేశంలో రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, లేదంటే టీజీ నుంచి టీఎస్కు మార్చడం, ఇవేనా? అంటే అక్కడ అది ఆత్మగౌరవం కాదా? సెక్రటరీ ముంగట ఆత్మగౌరవం కాదా? ఆత్మగౌరవం కాదా? మార్పు అంటే ఇదేనా అంటే నువ్వు ఒక జర్నలిస్టుగా సీఎం ఆఫీస్ దాకా పోవడం అనేది మార్పు కాదా? ఒక మంత్రిని కలవడం అనేది మార్పు కాదా? ప్రభుత్వంలో కలిసిండ్రా? ప్రెస్ మీట్లు జరగలేవా సీఎం గారి హయాంలో? ఏ విలేకరి ప్రశ్న అడిగిండు? ఏ విలేకరి ముందు కూర్చున్నాడు? ఏ విలేకరి సెక్రటరియట్ గేట్ దాటి లోపలికి పోయిండు? మీరు పోయిరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సెక్రటరియట్ గేట్ దాటి ఉపేందరు లోపలికి ఎంటర్ అయిందా 10 సంవత్సరాల్లో? ఒక్కరోజన్నా నువ్వు ఎంటర్ అయి ఉంటే నేను నీ కాళ్ళకు దండం పెడతా. చెప్పండి. కానీ ఎంటర్ ఎందుకు కాలేకపోయినావు? ఎందుకంటే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి తేడా అదే. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనలో భాగంగా ప్రతి వ్యక్తి తన హక్కులను అనుభవించడం, తన అధికారాల్ని అనుభవించడం, వాటిని ఆస్వాదించడం, తనకు తప్పు జరిగిందని తెలిస్తే నిర్భయంగా ప్రశ్నించడం. మీరు చూడండి ఇవాళ ఎంతమంది ప్రశ్నిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని. దాంట్లో స్పాన్సర్ మీడియా ఉంది, సిన్సియర్ మీడియా ఉంది. స్పాన్సర్ మీడియాను కూడా అలో చేస్తున్నది ఈ ప్రభుత్వం. కేసీఆర్ వ్యవహరించినట్టు వ్యవహరించవచ్చు కదా. పార్టీకి స్పాన్సర్ మీడియా లేవా? నేనేమంటాను, లేదు. కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ మీడియా ఉండుంటే పరిస్థితి వేరే ఉండేది. బిగ్ టీవీ ఎవరిదన్నా నాకు తెలియక అడుగుతా. బిగ్ టీవీ స్పాన్సర్ మీడియా కాదే. కొంతమంది కాంగ్రెస్ సానుభూతి పనులు కలిసి పెట్టుకున్నటువంటి ఒక ఛానల్. దాన్ని ఏమని పిలవాలి మీరు చెప్పండి? అంటే బిగ్ టీవీ అని పిలవాలి దాన్ని. అది కాంగ్రెస్ పార్టీ మీడియా కాదు. అది ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పెట్టుకున్నటువంటి ఛానల్ సాక్షి ఛానల్ ఉంది, ఓకే, సాక్షి పేపర్ ఉంది. వాళ్ళ పుట్టుక, వాళ్ళ జీవితము, వాళ్ళు ఇవాళ తినే తిండి గీజం మీద కూడా కాంగ్రెస్ పార్టీ లేబుల్తోనే వచ్చింది. ఒక్కరోజున కాంగ్రెస్ పార్టీ గురించి రాసిన చరిత్ర ఉందా? ఇప్పుడు రాస్తుందా? నేను ఏ ఛానల్ను ఏ పేపర్ను వ్యతిరేకించను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని మా ప్రభుత్వం కల్పించిందని చెప్పడమే నా ఇంటెన్షన్. వాళ్ళు ఏం చేస్తున్నారని దాని మీద ఆ బుడగుండు మీద ఈకలు పీకే పని నాది కాదు. నా కంటెంట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ఇక్కడ పూర్తి స్థాయి రాజ్యాంగ హక్కుల్ని అన్ని వర్గాల ప్రజలు అనుభవించేటటువంటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మా ఎజెండా. దాన్నే మేము ఇందిరమ్మ పాలన అంటున్నాం, ప్రజాపాలన అంటున్నాం. అది ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయినాం. అది కంటికి కనబడదు, అనుభవిస్తే తెలుస్తుంది. నేను అంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, చాలామంది టీవీ చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ చూసేటటువంటి మిత్రులు మీకు మీరు ప్రశ్నించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఫోన్లో మాట్లాడేవాళ్ళ, వాట్సాప్లో మాట్లాడేవాళ్ళ? ఎందుకు వాట్సాప్లో మాట్లాడే పరిస్థితి ఉండేది? ఎందుకు కొత్త సిగ్నల్ ల్యాండ్ యాప్లు డెవలప్ చేసుకొని మాట్లాడే పరిస్థితి ఉండే? మా మాటలను ఎవరో వింటున్నారు, మమ్మల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మా మీద ఎవరో దాడి చేస్తారనే భయం ఒక మనిషి మెదడులో ఎందుకు వచ్చింది? పాలన వలన వచ్చింది. అది రాజ్యాంగబద్ధమైన పాలన అయితే అట్లెందుకు వస్తుంది? ఇవాళ స్వేచ్ఛగా ఎందుకు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది? అంతే. ఎందుకు చెప్తున్నా అంటే మొదటి దఫా 100% చేస్తున్నాం, 100% మాట్లాడుతున్నాం. అవసరం లేదు. వాట్సాప్లో మాట్లాడాలంటే మాట్లాడుకో. నువ్వు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అనేది మీకు ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేశద్రోహుల కోసం వాడడం వేరు. ప్రైవేటు సంభాషణలు విని భార్యాభర్తల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్ళిరో మనం అంతా మన దగ్గర జరుగుతున్నటువంటి చర్చ అంతా మన దాకా చూసారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ స్పిరిట్ని ఎస్టాబ్లిష్ చేసింది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది వాస్తవం. ఇవాళ నియంతృత్వమైనటువంటి పద్ధతిలో పోవట్లేదు. సామాన్యుడు చెప్పిన వినేటటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఎవరొచ్చన్నా మాట్లాడుకోవచ్చు, ఎవరన్నా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా అంటే నన్ను 100% సమస్యల పరిష్కారం దేవుని వల్ల కూడా కాదు. కానీ పరిష్కారం జరిగేటటువంటి వైపుగా ప్రయాణం జరుగుతుందా లేదా అనేది మీరు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ చెప్తారా అన్న? ఇప్పుడు నువ్వు ఇవ్వగానే అన్ని సమస్యలు నేను 100% పరిష్కారం చేయలేను. అది దేవుని వల్ల కూడా కాదు. 100% చెప్పండి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ మాట ముందే తెలియకుండానే 100 రోజుల్లో అన్ని అమలు చేస్తా, ఆగస్టు 15 కల్లా పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తా అని చెప్పి స్వయంగా వారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. వారిని ఎవరు డిమాండ్ చేయలే కదా 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పి. మేము ఇచ్చినటువంటి హామీల్ని 100% అమలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, 100% చేస్తాం. 5 సంవత్సరాల కోసం చేస్తాం. చేసినామని చెప్తలేరు. ఎట్లా చేస్తారని 1 yearలో అన్నీ అయిపోతాయా కదా? ఎట్లా చేస్తారు? 1 yearలో కాదు, 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజుల్లో ఏం చేస్తామన్నారు? ఏం చేయలేదు. ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. అవునబ్బా, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీల్ని 100 రోజుల్లో అమలు చేసినాం. మేము ఏర్పడ్డాం 50 రోజులకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. 6 గ్యారెంటీలు అన్ని అమలైనాయి అన్న. 2500 వచ్చిందా? 5 అయినాయి. నేను అదే చెప్తున్నా. అది తులం బంగారము ప్రాసెస్ లో అవుతుంది. నీకు 2500 కూడా ఇస్తాము. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా? ఇంకేమైనా చెప్పదలుచుకుంటే అన్ని అడిగేసాయి, లేకుంటే చెప్పు. క్రాస్ టాక్ వద్దు. నువ్వు ప్రశ్నలను అడిగినాక నేను సమాధానం చెప్పు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్లయ్య నాయక్ గారు అన్ని సమస్యల మీద అనర్గళంగా వివరిస్తుండే కదా. వారికి ఎందుకు కోపం వస్తుంది? నాకేం కోపం రావట్లేదే. అంటే మీరు ఆర్గ్యుమెంట్కి పోతున్నారు, డిస్కషన్కి పోవట్లేదు. ఆర్గ్యుమెంట్కు డిస్కషన్కి తేడా ఏంటంటే ఆడియన్స్కి అర్థం కావడం కోసం చర్చ, వాదించుకొని పై చేయి సాధించడం కోసం ఆర్గ్యుమెంట్. వాదనకు చర్చకు తేడా అదే. మీరు చర్చిస్తే నేను అన్ని వివరాలు చెప్తా, మీరు వాదిస్తే అది మూర్ఖత్వంలోకి దారితీస్తుంది. నేను మూర్ఖత్వంలోకి దారితీసే చర్చను అలౌ చేయను. మీరు అన్ని ప్రశ్నలు అడగండి, అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. 6 గ్యారంటీలో ఇప్పటిదాకా ఏమేమి అమలైనాయో చెప్పండి. డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నాడు 2 గ్యారంటీలను అమలు చేయడం మొదలుపెట్టాం. 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9, 2024. ఏమేమి గ్యారంటీలు? ఒకటి, బస్సుకు సంబంధించినటువంటి ఫ్రీ ప్రయాణం మహిళలకు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం అమలైంది. దాంతోపాటు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకాన్ని రెండింటిని మొదలుపెట్టినాం. మీరు ఒక్కసారి గుర్తు చేస్తానండి మీకు. బస్సు పథకం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది? బస్సు పథకం మొదలుపెట్టక ముందు ఆర్టీసీ పరిస్థితి ఏంది? మీరందరూ వార్తలు రాశారు, మీరందరూ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే
ఆర్టీసీ సంఘాలను రద్దు చేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని. ఆర్టీసీ కార్మికుల్ని డిపోకి 2 చొప్పున అనుకూలమైనటువంటి వాళ్ళని పిలిపించుకొని ప్రగతి భవన్ గేటులు తెరిచి లోపలికి పిలిపించుకొని ఆ కార్మికుల వరకే మాట్లాడి పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో 95 డిపోలు ఉంటే 95 డిపోలకు సంబంధించినటువంటి స్థలాల్ని వాళ్ళ బంధువులకు పెట్రోల్ బంకుల పేరు మీద ఇచ్చేసి సంతోష్ అనేటటువంటి వ్యక్తి బినామీ పేర్లతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కల్పించిన చరిత్ర గత ప్రభుత్వానిది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 3,500 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించడంతో 400 కొత్త బస్సులు కొన్నటువంటి చరిత్ర ఈ సంవత్సరం. 400 కొత్త బస్సులే కాదు, 4,500 ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ల నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త ఉద్యోగాల భర్తీ జరిగినటువంటి చరిత్ర. ఎందుకు అంటే కొలాప్స్ అయ్యేటటువంటి ఆర్టీసీ మళ్ళా ప్రజా రవాణా సంస్థగా ఈ రాష్ట్రంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది మంచిదా చెడ్డదా? మేము అమలు చేసినటువంటి పథకం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఇంత క్లియర్గా మా వాళ్ళు ఎవరు చెప్పకపోవచ్చు మీకు. నా అబ్జర్వేషను నేను అనుభవిస్తున్నది. కానీ మీరు ఒకసారి నేను అందుకనే ఆడియన్స్ని ఆలోచించమంటున్నా, బస్సులో తిరిగేటటువంటి వాళ్ళని ఆలోచించమని చెప్తున్నా. మా క్రెడిట్ మొత్తమే మాకు తీసుకోవాలనేటటువంటి పద్ధతి మాకు తెలియదు. లేకుంటే మేము కూడా కేటీఆర్ లెక్క మంచిగా మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి స్మార్ట్ కార్డ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 500 రూపాయలు గుంజి ఆ 500 రూపాయలతోని కండక్టర్లకు కొత్త స్మార్ట్ కార్డును స్కాన్ చేసి మిషన్ ఇప్పించేసి అట్లా కూడా ప్రజల నుంచి వసూలు చేసేటోళ్ళం. అటువంటి చరిత్ర మాకు లేదు. ప్రజలు వాళ్ళ ఆధార్ కార్డు, మహిళలు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేటటువంటి రూళ్ళు తీసుకొచ్చి సరళతరం చేసి ప్రతి సామాన్య మహిళ తనకున్నటువంటి ఐడితోని ఇవాళ తిరగడం వల్ల ఆ టికెట్లు కౌంట్ చేసి ఆర్టీసీకి డబ్బులు ఇచ్చి ఆర్టీసీ సంస్థ నిలబెట్టి మళ్ళీ ఏ లక్ష్యం కోసం అయితే ఆ రోజు ఏర్పడ్డదో ఆ లక్ష్యం వైపుగా ఆర్టీసీని తీసుకుపోతున్నటువంటి స్థితి ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆరోగ్యశ్రీకి సంబంధించి 2 సంవత్సరాల బకాయిలు పెట్టిపోయింది. ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. ఆ రోజు 2 లక్షలతో మొదలైంది, తర్వాత అది 5 లక్షలకు పోయింది, ఇవాళ దాన్ని 10 లక్షలకు తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాన్ని దివాళా తీయించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బిల్లులు రిలీజ్ చేయక ఆరోగ్యశ్రీ కింద పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ వైద్యం చేయనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. చివరికి దాన్ని క్లోజ్ చేసేసి దానికి ప్యారలల్గా ఇంకోటేదో మొదలుపెట్టినామని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, పక్కకు పడేసింది. ఇవాళ మేము మొదలైన తర్వాత మళ్ళీ పేదవాడు హాస్పిటల్కి పోయేటటువంటి స్థితికి తీసుకొచ్చినాం. ఇవి 2 పథకాలు. వీటితో పాటు మళ్ళా 3 నెలల తర్వాత గ్యాస్ పథకాన్ని మొదలుపెట్టాం. 42 లక్షల మంది, ఈ రోజు వరకు 42 లక్షల మంది 500కు గ్యాస్ సిలిండర్ను వాడుతున్నటువంటి స్థితి ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకు 1100కేమో మోడీ ఇస్తాడు, 500కు మేము ఇస్తున్నటువంటి స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది వాస్తవం. 42 లక్షల మంది దాని కింద బెనిఫిట్ పొందినటువంటి స్థితి ఈ రోజు వరకు. ఇది ఒక్కటే కాకుండా 200 యూనిట్ల విద్యుత్తును ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది ఇండ్లకు ఇవాళ దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మిదులుబాటే కదా, ఇది బెనిఫిటే కదా. ఇప్పుడు ఈ యాసింగి ఊకే కాళేశ్వరంతోనే ఒడ్లు పడినాయని చెప్పేటటువంటి మహానుభావుడు కాళేశ్వరం కుంగిపోయి దాని నుంచి చుక్కనూరు రాలే మరియాల. కానీ భారతదేశంలోనే పంజాబ్ను మించి హైయెస్ట్ సన్న ఓట్లు ఇవాళ తెలంగాణలో ఎట్లా పడినాయి? పండినటువంటి ప్రతి ఒక్కడికి మీరు ఏ ఊర్లోనైనా ఏ కలంకన్నా పొండి కెమెరా పట్టుకొని పొండి, వాళ్ళు మొత్తుకుంటారు కదా కొట్టుకట్టలేరు అని చెప్పి. ఇవాళ నేను అంటున్నా, ఒడ్లు కాంటా వేసిన 2వ రోజు 3వ రోజు 500 సన్న ఓట్ల మీద బోనస్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయా లేదా చెక్ చేసుకోండి పోయి. ఓకే, ఎందుకు ఇది చేస్తున్నావు? 1వ తారీఖు నాడు జీతం ఇచ్చే చరిత్ర మీకుందా? సంగతి పక్కన పెడితే ఇదే వినండి నేను చెప్తున్నా. ఇంకా పోదాంపా, కెమెరా తీసుకో, ఇప్పుడు పోదాంపా. ఏ ఊరికి పోదామా పెట్టు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు పాత షూటింగ్లు తీసుకొచ్చినాయి చూపించకండి నాకు. నేను మీతోనే వస్తా, తీసుకొని పోదాంపా, ఇద్దరం కలిసి అన్నదమ్ములు. నేను అన్న నువ్వు తమ్ముని, 2 తమ్ములను తీసుకొని పోదాంపా. కాబట్టి ఒకప్పుడు 15 రోజులు, నెల రోజులు, 2 నెలల దాకా రైతులకు పైసలు ఇవ్వని చరిత్ర కదా వాళ్ళది. ఇవాళ నీకు 3వ రోజే పైసలు పడుతున్నటువంటి చరిత్ర ఎడికెళ్ళి వస్తున్నది. ప్రాక్టికల్గా జరుగుతుంది కదా. 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిండ్రా? మా మిత్రుడు ఉన్నాడు, ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో 10వ తారీఖు లోపు జీతాలు పడ్డాయా? ఇవాళ ఆదిలాబాద్ ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎడికెళ్ళి వచ్చింది? ఎవరు తీసుకురాగలిగినారు? మేము చేసినటువంటి పని కాదా? కాబట్టి 1 కాదు 2 కాదు, 18,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల రుణమాఫీ జరిగింది. మీరు రుణమాఫీ జరగలేదు అంటున్నారు. 18,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఒక్కసారిగా రైతుల అకౌంట్లో డబ్బులు పంపించినటువంటి పరిస్థితి ఉందా? 22 లక్షల మందికి ఏకకాలంలో 2 లక్షల రుణాన్ని మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు ఇంకా దాదాపు
13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతుందో అది కూడా ఇవ్వాలనేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకో మాట కూడా చెప్తా, ఎందుకన్నా మరి అన్ని హామీలు ఒకటేసారి అమలు చేస్తలేరు మీరు అనే ప్రశ్న మీరు అడిగినారు. వాస్తవాలు చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం, అరాచకత్వం, ఆర్థిక అరాచకత్వం అంటే నేను ఎంత దుర్మార్గమైంది. మీరు అధికారం రాకముందు తెలియదా? సుమారు 6.5 తెలియదు, ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. మేము 3 లక్షలు 4 లక్షల అప్పులు ఉన్నాయి అనుకున్నాం. 7 లక్షల అప్పులు ఉందనే విషయం 4 లక్షలే ఉందని చెప్తున్నారు వారు ఇప్పుడు. నిన్ననే నేను అదే అంటున్నా కదన్నా, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఎంత? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు అనేది మీకు తెలుసా? మా ప్రభుత్వం వచ్చినాక బయటికి తీసినాక తెలిసింది. నంబర్ 1. రెండోది, ఆయన చేసినటువంటి అప్పులకు రీపేమెంట్. మనం అప్పు తీసుకున్నాం, నువ్వు ఇల్లు తీసుకున్నావు, ఇల్లుకు బ్యాంక్ లోన్ తీసుకున్నావు, బ్యాంకుకు రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కట్టడం వేరు, అసలు రీపేమెంట్ స్టార్ట్ కావడం వేరు. మా ప్రభుత్వం వచ్చినాక రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది, అయింది. 56,000 కోట్ల రూపాయలు ఇవాళ వాడు తీసినటువంటి అప్పులకు వెనక్కి కట్టినాం. ఇవాళ మేము సంవత్సరానికి ప్రతి నెలకు 1వ తారీఖు నాడు 6,500 కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిపోయిండు. మరి 7 లక్షల కోట్ల రూపాయలతో నిజంగానే కనుక ఆస్తులు క్రియేట్ చేసి ఉంటే, వాటి నుంచి రెవెన్యూ వచ్చి ఉంటే, ఆ రెవెన్యూ వల్ల ఈ అప్పులు వెనక్కి కట్టడం అనేది ఈజీ అయ్యేది. కానీ ఈ 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిరో తెలియదు. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఆస్తి క్రియేట్ కాలేదు. అభివృద్ధి కోసం ఏది మరి అభివృద్ధి నుంచి ఇన్కమ్ కావాలి కదా. ఉపేందర్ నేను ఇంటికి తీసుకుపోయిన అంటున్నా, నేను అదే అంటున్నా, అదే నా స్పష్టమైన ఆరోపణ. 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద వెచ్చించి దాని నుంచి రీప్రొడక్టివ్ ఇన్కమ్ కనుక జనరేట్ చేసి ఉంటే, దానివల్ల ఆదాయం వచ్చి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగి వెనక్కి కట్టడానికి ఉపయోగపడేది. కానీ దేని మీద పెట్టిరో? 7 లక్షల కోట్ల అప్పు, 10 సంవత్సరాల కాలంలో 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను ద్వారా వచ్చినటువంటి ఆదాయం. 22 లక్షల కోట్ల రూపాయలు దేని మీద పెట్టిరో? ఏం డెవలప్ చేసిరు? దాని నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత? ఏ కొత్త ఇన్కమ్ను జనరేట్ చేసిపోయినారు మీరు? ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే ఎడిపోయినాయి ఆ పైసలు. ఆ పైసలంతా దుర్వినియోగం, దుబారాగా వాడినట్టే కదా, దుర్వినియోగాన్ని వాడినట్టే కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పు చేస్తలేరు అంటారా? ఇప్పుడు సుమారు ఎంత అప్పు ఉందో మీకు? నేను అందుకనే అంటున్నాను, ఇవాళ రీబ్యాలెన్సింగ్ చేసేటటువంటి పని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆర్బీఐ దగ్గరికి పోయి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి 12 పైసలకు 10 పైసలకు 8 పైసలకు తెచ్చినటువంటి అప్పుని ఇంట్రెస్ట్ తగ్గించి 6 పైసలకు 4 పైసలకు కుదించేటటువంటి ప్రయత్నం చేస్తే, ఇవాళ మిగులుబాటులోకి తీసుకొచ్చి అప్పులను తగ్గించుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోతే 1 కాదు 2 కాదు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పిల్లల హాస్టల్ ఫీజులు, స్కాలర్షిప్లు ఫీజులు, మెస్సు బిల్లులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ 6 నెలల జీతాలు, రెంట్స్, కరెంటు బిల్లులు, ఇవన్నీ ఇవ్వకుంటే వెళ్ళిపోతారా? ఏ నెల కా నెల కదా. నేను కూర్చున్నా, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నన్ను, ట్రైకార్, నేను చైర్మన్ని. ఈ డిపార్ట్మెంట్కు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తారు అసెంబ్లీలో. 5 సంవత్సరాల నుంచి రూపాయి ఇయ్యరా? కేటాయించిన డబ్బులు ఎటుపోయినాయి? అంటే అత్యధిక పేదపడ్డటువంటి గిరిజన వర్గానికి సంబంధించినటువంటి ఆర్థికంగా డెవలప్ చేయాల్సినటువంటి కోసం అసెంబ్లీలో కేటాయించిన డబ్బులలో 1 పైసా రిలీజ్ చేయకుండా పోయినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలే? ఆ మంత్రిని ఏమనాలే? ఆ ముఖ్యమంత్రిని ఏమనాలే? ఏమనాలే? కానీ మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే 411 కోట్లు, 426 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే 411 కోట్లు రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను, వచ్చిన ఆదాయం ఎటు ఖర్చు పెట్టినాం, ఎటు తీసుకుపోయినాం, ఇగో ఇవన్నీ సరిచేసే పనిలో ఉన్నది ఈ ప్రభుత్వం. నేను ఎందుకు లేట్ అవుతుంది అంటే సరిచేసే పనిలో ఉన్నది. ముందైతే పాలనా వ్యవస్థ లేదు, ఐఏఎస్లు పనిచేయరు, కలెక్టర్లు పనిచేయరు, సెటిల్మెంట్ సెంటర్స్ తయారైన ప్రభుత్వ కార్యాలయాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారినారు సగం మంది అధికారులు. నేను ఓపెన్గా చెప్తున్నా, దాన్ని రేవంత్ రెడ్డి సెట్ చేసే పని చేస్తున్నాడు, ప్రభుత్వం సెట్ చేసే పని చేస్తున్నది. ఇవాళ ఎవరి బాధ్యత వాళ్ళు పనిచేసే పని చేస్తున్నారు. రోజుకు 18 గంటలు పోయి సెక్రటరియట్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సెక్రటరియట్లో ముఖ్యమంత్రి లేకపోతే, మంత్రులు లేకపోతే ఐఏఎస్లు కూర్చుంటారా? పని చేస్తారా? చేసినటువంటి చరిత్ర ఉందా? ఒక్కరోజున కేసీఆర్ పోయి సెక్రటరియట్లో కూర్చుంటారా? కట్టిన తర్వాత ఎందుకు పోయి పాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేయలే? పాలన గాడిలో పెట్టకుండా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా? చెప్తున్న వాదన ఏంటంటే ప్రజల దగ్గరికే పాలన పోయిన తర్వాత ముఖ్యమంత్రి. ఏ ప్రజల దగ్గరికి పాలన పోయింది? నచ్చినోనికి గడికి పిలిపించుకునే పాలన, నచ్చనోని తొక్కేసి జైల్లో పెట్టే పాలన, నచ్చినోనికి గేట్ ఓపెన్ చేసి గడిలోకి పిలిపించుకునేటటువంటి పాలన, ఇంకా ప్రజలు ఎవరు రాకుండా బారికేట్లు పెట్టుకొని ఎవడన్నా వస్తే జరిగే పాలన. వాళ్ళకి జైల్లో ఎవరు పెడుతున్నారన్నా? కాంగ్రెస్ ప్రభుత్వమా? గతంలో ఎవరిని పెట్టిండ్రు? ఎవరిని పెట్టలేదు. మా మహబూబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాల భూమి నోటిఫికేషన్ లేకుండా గుంజుకొని, మా భూమి గుంజుకోవద్దని చెప్తే 32 మంది మహిళలను తీసుకుపోయి 8 రోజులు జైల్లో పెట్టినటువంటి చరిత్ర. ల్యాండ్ అక్వైర్ చేయడం కాదు, నోటిఫికేషనే లేకుండా గుంజుకోవడం.
అసలు ప్రభుత్వమే ప్రైవేట్ గుండాగా మారిపోవడం ఇది గత ప్రభుత్వం జరిగింది. ఇవాళ అది లేదే. ఇవాళ ఏది జరిగినా చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో పోతుంది. ప్రజలకు నచ్చకుంటే స్టూడెంట్స్తోని సమావేశం పెట్టిన చరిత్ర ఎప్పుడన్నా విన్నావా? గ్రూప్ 1 విద్యార్థులు డేటు మార్చండి అని చెప్తే స్వయాన డిప్యూటీ సీఎం గారు కూర్చొని డేట్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్తో మాట్లాడి మార్పించినటువంటి చరిత్ర మీరు చూశారు కదా. ఎవరన్నా నిజంగా విద్యార్థులను కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుంది. యూనివర్సిటీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కూర్చోబెడితే కాదు కదా. ఎవరైతే యాజిటేషన్ చేసిర్రో వాళ్ళే పోయి కూర్చున్నారో ఆ ఫోటోలు ఉంటాయి, ఆ విజువల్స్ ఉంటాయి, మీరు తెప్పించుకోండి. వాళ్ళనే అడగండి. పోయినటువంటి వాళ్ళు టీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి నాయకులను కూర్చోబెట్టుకొని మాట్లాడడం కుదరదు. ఎందుకంటే చరిత్ర పొడుగునా టీఆర్ఎస్వి పేరు మీద కేసీఆర్ చెప్పినట్టు చేసిరు తప్ప వాళ్ళు ఎప్పుడు విద్యార్థుల పోరాలే. తెలంగాణ ఉద్యమంలో కూడా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకనే ఎందుకు గర్వంగా ఉన్నదంటే చెప్పే నేను మీరు ఒక ప్రశ్న అడిగి ముఖ్యమంత్రి గారు అందరిని కలుస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు అందరి సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు, అందరితో ఫోటోలు దిగుతున్నాడు. అయినా కూడా పొద్దున్న లేస్తే రోడ్ల మీద నిరసనలు ధర్నాలు ఎందుకు చూడాల్సి వస్తుంది మనం సామాజిక మాధ్యమం? నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు ఒక 18 సంవత్సరాల ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో చాలామంది సమస్యల వైపు కాకుండా రాష్ట్ర సాధన లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితి. అప్పుడు సమస్యల పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కేసీఆర్ గారు ఆ బాధ్యత తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించి ఉండుంటే ఇంత పెండింగ్ కాకపోయేది. ఈ 10 సంవత్సరాలు దొరల పాలన నడిచింది, ప్రజల్ని పట్టించుకొని ఒక గడిల పాలన నడిచింది. దాని నుంచి ఆ 15-20 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు సమస్యలన్న తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకదాని మీద ఒకటి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇమీడియట్గా పరిష్కరిస్తుంది అనేటటువంటి హోప్ వచ్చి కాంగ్రెస్కి ఓట్లు వేసింది. అయితే వాళ్ళ ఆవేదనను, వాళ్ళ రాస్తారోకోను, వాళ్ళ ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. వాస్తవంగా వాళ్ళు చేసేటటువంటి రాస్తారోకోలో, వాళ్ళు చేసేటటువంటి ధర్నాలో నిజాయితీ ఉంది. అక్కడక్కడ రాజకీయ ప్రొవోకేటెడ్ ధర్నాలు కూడా జరుగుతున్నాయి. రాజకీయంగా ప్రొవోకేట్ చేసి ఆ రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి నీచులు చేసే పనేంది, నిజంగా సమస్యల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళు చేసే పనేంది. నిజంగా సమస్యల కోసం కొట్లాడేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళ సమస్యల్ని మా ప్రభుత్వం వింటున్నది. ఒకరోజు వెనక ముందు అది పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము వచ్చి 1 ఇయర్ కాబోతున్నది. 1 ఇయర్లో మాకు దాదాపు ఒక 4 నెలల కాలం ఎన్నికల కోసం పోయినాయి. ఆ తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థను డిపార్ట్మెంట్ సెట్ చేయడానికి ఒక 2 నెలలు పట్టింది. ఇప్పటికీ 1 ఇయర్ అయినా పూర్తి స్థాయిలో అధికారులంతా 100% పనిలో దిగిరని చెప్పి నేను చెప్పట్లేదు. ఇప్పటికీ అక్కడక్కడ పాత వాసనతోని, పాత పద్ధతితోని, పాత కనెక్షన్స్తోని, పాత ఆలోచనతోని, పాత నాయకులతోని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత సమయం పడుతుంది అనేది నేనేమంటున్నా అంటే గాడిలో పెట్టే పని మొదలై ట్రాక్లో పెట్టించేటటువంటి ప్రయత్నం మొదలైంది, జరుగుతున్నది. సక్సెస్ఫుల్గా ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఆటంకాల్లో కూడా ఇవాళ మొత్తం సిస్టమ్ను సెట్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం. పేపర్ స్టేట్మెంట్ చూసిన బెల్లన్న, నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35,000 ఉద్యోగాలకు భర్తీ చేసినాం కాంగ్రెస్ హయాంలో అని చెప్పి చెప్తాను. అంటే అవి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిందా లేదంటే ఎట్లా? నాకు అర్థమైతే లేదు. 35 కాదు 55,000 ఉద్యోగాలు. ఓకే. ఇప్పుడు మా ప్రభుత్వం రాకముందు నోటిఫికేషన్లు ఇచ్చున్నాయి 3. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాదు. ఇంటర్వ్యూ పూర్తి చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు పోయి జాయిన్ అయ్యి వాళ్ళు శాలరీ తీసుకుంటే ఉద్యోగం భర్తీ. నోటిఫికేషన్ వినండి, ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాలు ఏం గడిపికిరో నేను అడుగుతున్నా మిమ్మల్ని. 10 సంవత్సరాల కాలం తక్కువ కాలమా? 10 సంవత్సరాల కాలం 2 నెలల కాలమా? ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, జీవో జాయినింగ్ ఆర్డర్ ఇచ్చే లోపు ఎలక్షన్స్ వచ్చింది. ఎవడు ఎగ్జామ్ కండక్ట్ చేసిండు? గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిండు? టీచర్ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ 4th క్లాస్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ ఇచ్చి పడేసిపోయారు. అది 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. కోర్టులు క్లియర్ చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు? 2,000 మందికి. నువ్వు ఎందుకు చేయలేదు? స్వయాన కేసీఆర్ చెప్పిండు కదా, నీళ్లు నిధులు నిల్వ కోసం కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. 2021లో అక్టోబర్ 22వ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా 85,000 ఉద్యోగాలను నేను 1 ఇయర్లో భర్తీ చేస్తానని ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు యూత్ డిక్లరేషన్ లో పార్టీ అధికారులకు వచ్చిన నేను చెప్పేది నబ్బా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంకో దిక్కుపోతే నేను ఒప్పుకోను. నన్ను చెప్పనియండి. నేనేమంటున్నా అంటే నోటిఫికేషన్లు ఇచ్చి మీరు పోయినరు, వాటిని భర్తీ చేయాల్సింది భర్తీ చేయలేదు, ఉద్యోగాలు వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాల్సింది పెట్టలేదు. చివరికి గ్రూప్ 1 లాంటి పేపర్లు అమ్ముకున్నారు దొంగలే. పిల్లల జీవితాలతో ఒకటే సెంటర్ నుంచి 30 మంది 40 మందిని ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలు. దాన్ని సెట్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయించి కొత్త కమిషన్ను పెట్టి
ఇవాళ ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా నీతిగా నిజాయితీగా సిన్సియర్గా ఎగ్జామ్ను కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క సంవత్సర కాలంలో లేదంటే 10 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క సంవత్సరంలో అయినా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన లిస్ట్ ఉంటే చూపించు నాకు. అంత సీరియస్ అంశము, ఎంత దుర్మార్గం చేసిపోయినట్టు మీకు చెప్తా, గుర్తుపెట్టండి. 55,000 అనకండి అన్న, అవి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు జాయినింగ్ ఆర్డర్ ఇస్తే మీ అకౌంట్లో ఎవరు నోటిఫికేషన్? ఇప్పుడు కేవలం జాయినింగ్ ఆర్డర్ ఇస్తే అది మీరు ఇచ్చినట్టేనా? దీనికి ఒక క్లారిటీ. జాయినింగ్ ఆర్డర్ కంటే ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసారు చెప్పు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? నేను దీనికి నువ్వు సమాధానం చెప్పు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? పార్టీ లేదు, మీరు నాకు నీవు సూటిగా సమాధానం చెప్పు. నీకు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతున్నాను. నేనేమంటున్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట. మరి నోటిఫికేషన్ ఇచ్చినోడు ఉద్యోగం ఇచ్చినట్టు ఎట్లా చెప్తున్నావు నువ్వు? నేను నిన్నే అడుగుతున్నా. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు ఎట్లయితది? ఆ నోటిఫికేషన్ వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు మరి ఎందుకు కంప్లీట్ చేయలే? అదే ఎందుకు కంప్లీట్ చేయలే? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినాం అనే పేరు మీద ఓట్ల దొంగతనం చేసుకుందాం అనేటటువంటి కుట్రపూరితమైన దుర్బుద్ధితో ఇచ్చినాం, కానీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన లేదు నీకు. ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉంటే నీకు బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెంటనే 1,92,000 ఉద్యోగాలకు సంబంధించి ఇయర్లీ ఎంతమంది మొత్తుకున్నాం, షెడ్యూల్ ఇవ్వండి అని చెప్తే షెడ్యూల్ ఇవ్వలేదు మీరు. ఇవాళ మేము ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో మొత్తం ఉద్యోగాల షెడ్యూల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, దాన్ని యుద్ధ ప్రాతిపాదిక మీద కంప్లీట్ చేసుకుంటూ భర్తీ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. 42,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినటువంటి చరిత్ర 18 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగుల పట్ల మీకు ఇంత ప్రేమ మమకారం అని ఉంటే మీరు ఇస్తామన్న 4,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఏదన్నా పార్టీ అధికారులకు వచ్చిన సంవత్సర కాలంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మిగతా 4 ఏళ్ల కాలంలో ఇంకో 1,00,000 ఇస్తామని చెప్పిన యూత్ డిక్లరేషన్లో ఉన్న హామీలు ఏమైపోయినాయని అంటే మీరు అందుకని మీ ప్రశ్నలో మీకే పూర్తిగా అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు కాదు, మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామన్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము ఓన్లీ 1,00,000 ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పలే. ఓకే, మేము చెప్పిన మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు, ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం. సంవత్సరంలో కాలే. ఎందుకు కాలేదంటే 4 నెలలు ఎలక్షన్లో పోయింది, నేను ముందే చెప్తున్నా. ఓకే, రెండోది ఏంటంటే ఎగ్జామ్కు మధ్యన గ్యాప్ ఉండాలని చెప్పి విద్యార్థులు పదే అడుగుతున్నారు. అటు దానివల్ల కొన్ని ఎగ్జామ్స్ వెనక ముందు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 16 నెలల కాలం షెడ్యూల్లో ఇచ్చినటువంటిది. ఒక ఎగ్జామ్కి ఇబ్బంది లేకుండా పిల్లలు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రావగలిగినటువంటి షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఆ షెడ్యూల్ ఇచ్చినటువంటి స్థితి ఉన్నది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిని యుద్ధ ప్రాతిపాదిక మీద ఎగ్జామ్లు కండక్ట్ చేసి క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి జాయిన్ అయ్యి 2 నెలల జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేసినాం ఆల్రెడీ. అది హెల్త్ డిపార్ట్మెంట్ది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ది కావచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగితే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ అవసరం, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభుత్వ అవసరం అంటే చాలామందికి తెలియదు ఇది. ఎందుకు పాలన ఖతమైపోయింది గత 10 సంవత్సరాలు అనేటటువంటి విషయం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. విభజన తర్వాత 58% ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి పోయారు, 42% ఉద్యోగులు తెలంగాణకు వచ్చారు జనాభా ప్రకారం ఉద్యోగాల పంపకాలు జరిగినప్పుడు. దీంతో ఏమైందంటే ఇప్పుడు మాది ఉంది ట్రైకార్, మీరు కూర్చున్న ఆఫీస్కు. ఓకే, దీనికి నేను చైర్మన్, ఎండి ఉంటాడు. ఎండి అనే పోస్ట్ ఒకటే ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్కి పోయింది. ఇక్కడ ఎండి పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి మనం. మన రాష్ట్రంలో మనం కొత్త ఎండి పోస్ట్ను ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వాలి. అయితే కొత్త ఎండిని పెట్టడానికి వీలవుతుంది. ఇట్లా అన్ని కార్పొరేషన్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సింగిల్ పోస్టులు ఉన్నాయి కదా, అవి అటు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్కు. ఇక్కడ ఎండి పోస్ట్ క్రియేట్ చేయలే. ఓకే, ఎక్స్ అఫిషియో పేరు మీద నడిపిస్తున్నారు. డిసిషన్ మేకర్ ఎవడు? నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఎక్స్ అఫిషియో అనేటువంటి డిసిషన్ తీసుకోలేడు. యూ డోంట్ హ్యావ్ పవర్స్. అంతిమ నిర్ణయాలు ఈ కార్పొరేషన్ డిసిషన్స్ ఎవరు తీసుకోవాలి? చైర్మన్ను ఎండి కలిసి తీసుకోవాలి, బోర్డు కలిసి తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే మనిషే లేడు. కేసీఆర్ ఏం గడ్డిపీకిండి నీకు తెలియదా? ఎండి పోస్టులు శాంక్షన్ చేయాలని తెలియదా 10 సంవత్సరాల్లో? ఎందుకు చేయలేదు? పోనీ సూపరింటెండెంట్ ఉంటాడు ఒక మినిస్ట్రీలో. సూపరింటెండెంట్ ఏం చేస్తాడు? ఫైల్స్ రాసి పెడతాడు. ఆ సూపరింటెండెంట్ పోస్టులు 2 ఉన్న కాడ ఒకటి మనకు వచ్చింది, ఒకటి ఆంధ్రప్రదేశ్కి పోయింది. ఒకటే ఉన్న కాడ అటు పోయింది. అక్కడ పోస్టే క్రియేట్ చేయలే ఇంతవరకు. శాంక్షన్ ఆర్డర్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఖాళీల భర్తే కాదు నేను చెప్పేది, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు చేశాడు. 33 జిల్లాలకు 33 కొత్త కలెక్టర్లు ఉండాలి కదా. ఈ కలెక్టర్లతో పాటు సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే ఒక కలెక్టర్ ఆఫీస్ నడవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ అంతా ఉండాలి కదా, ఉండాలి కదా. నేనంటున్నా ఎన్ని పోస్టులు కొత్తవి శాంక్షన్ చేసిర్రు? ఎందుకు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే? నేను అంటున్నా వీళ్ళు మనుషులు ఆ పాలన చేసేటటువంటి కనీసం అవగాహన ఉందా?
ఆ ఒక్క పోస్టు శాంక్షన్ చేయకుండా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా నడుతుంది? ఆ ఉన్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అటు నుంచి ఒకరిని ఇటు నుంచి ఒకరిని గుంజేసి ఆడ పడేసి వానికి ఏ పవర్స్ ఇవ్వకుండా ఎట్లా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్? కేసీఆర్ గారి పేరు చెప్పగానే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిందర వందర చేసి పాలనా వ్యవహారాన్ని విధ్వంసం చేసిపోయారు. ఒక్క సెకండ్ కూడా ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడు కదా ఆయన. నేను చెప్తా ఉన్నాను, 10 సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. కేటీఆర్ ఇంత ఎగిరెగిరి మాట్లాడతాడు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? నీకు నాకు సామాన్యునికి నష్టం జరిగింది. ప్రతిదీ రాజకీయ నాయకుడు చేయడు, బ్యూరోక్రసీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే లేకపోతే ఇవన్నీ తీసుకుపోయి ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి పడేసారు. ఇంటర్మీడియట్ పేపర్ దిద్దుడు అవుట్ సోర్సింగు, ధరణి మన ల్యాండ్ను మెయింటైన్ చేసే నీ పోర్టలు అవుట్ సోర్సింగు, వాడు ఇష్టం వచ్చినాడు వాడు చేసుకుంటాడు. ఇది ఆ పాలన, ఇది ప్రభుత్వ పాలన. ఇట్లా చేసిపోయారు దాన్ని. ఇది సరి చేయడం అనేదే పెద్ద పని. ఇది సరి చేయడం అనే పెద్ద పని. దానికి స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో పనిచేసేటటువంటి హయ్యర్ అఫీషియల్స్ అవసరం. ఆ హయ్యర్ అఫీషియల్స్ను పెట్టి నడిపిస్తున్నారు. మీరు కూడా రాస్తున్నారు కదా, ఒక దగ్గర ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెడితే ఆయన సీఎం మాట కూడా వింటలేడు అని మీరే రాస్తారు కదా. తన మాట వినని అధికారికి కూడా అవకాశం ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే నా మాట కాదు వినాల్సింది. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రజలకు మేలయ్యేటటువంటి పనిచేసే అధికారులు కావాలి. నా ఇష్టాల మీద నా మీద ప్రేమ ఉన్నోడు కాదు కావాల్సింది. పబ్లిక్ సర్వీస్ చేయగలిగినటువంటి అధికారులు కావాలని పెట్టిండు ఆయన. దీనివల్ల కొంత పాలన సెట్ అవుతుంది. ఇప్పుడు సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థిక వ్యవస్థ సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కొలాప్స్ నుంచి సెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు 192,000 ఉద్యోగాల భర్తీతో పాటు కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీసీల నియామకం జరిగింది. యూనివర్సిటీల్లో మోర్ దెన్ 70% ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కొనసాగుతున్నారు. చాలా డిపార్ట్మెంట్లో రెగ్యులరైజ్ చేసేటటువంటి పని చేస్తున్నటువంటి స్థితి మేము తీసుకొస్తున్నాం. స్టెప్ బై స్టెప్. అందుకనే అంటున్నాను, స్టెప్ బై స్టెప్ అన్ని పనులు చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీ కూడా అన్ని, నేనేమంటే అన్నీ జరుగుతాయి. టైం పడుతుంది. టైం పట్టడానికి జరిగినటువంటి విధ్వంసం భయంకరమైంది. అది సరి చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ను సెటప్ చేస్తూనే ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తున్నది ప్రభుత్వం. అడుగులు ఎటువైపు పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. మా మొదటి అడుగే డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకు పోతుందని చెప్పి నేను అందుకని టైం పట్టవచ్చు. మీరు చెప్పేటటువంటి అన్ని హామీలు మేము 2,500 మహిళలకు ఇస్తామన్నాం, ఇంకా మొదలు పెట్టలే. దాని అర్థం ఇయ్యమని కాదు, ఇస్తాం. లేట్ అవుతుంది. మీరు అన్నారు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం. 4,000 పెన్షన్, అదే 4,000 పెన్షన్, అది కూడా నెక్స్ట్ మంత్ జనవరి నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇస్తామనేటటువంటి మాటను ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవన్నీ మేము ఇచ్చినటువంటి 400 హామీలు, దాదాపు 400 హామీల్లో 99% 400 ప్లస్ కాదు, 400 హామీలే ఉన్నాయి. ప్లస్ ఉండొచ్చు 1, 2, 3 అంతా. ఇన్ని హామీలు 99% 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. 1 ఇయర్ అయింది, 100% చేస్తాం. దాంట్లో ఏం డౌట్ ఉండక్కర్లేదు. మళ్ళీ మీరుంటారు, నేనుంటా. ఒకవేళ చేయకపోతే మళ్ళీ నన్ను అడుగు. నువ్వు సంవత్సర కాలంగా ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన పథకాలల్లో ఏ ఒక్కటి మొదలుపెట్టి మీరు సంపూర్ణంగా పూర్తి చేసిన అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయన్నా? 1, 2 ఇప్పటిదాకా మీకు చెప్పిన ఏమున్నాయి? ఇది సంపూర్ణంగా కాకుండా సగం చేసినాయా? ఆరోగ్యశ్రీని సగం చేసిండ్రా? రైతు రుణమాఫీ సగమే అయిపోయింది. నేనేమంటే ఆరోగ్యశ్రీని సగం చేసిర్రా? ఇప్పుడు బస్సుది సగం చేసిర్రా? కరెంటుది సగం చేసిర్రా? ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం నడుస్తూనే ఉంది. అదేమన్నా మధ్యలో ఆపిర్రా? నేను ఇవన్నీ నడుస్తున్నాయి నేను అంటున్నాను. అందుకనే ఇప్పుడు ధరణి మీద కమిటీ వేసిర్రు, దానికి కమిషన్ వేసిండ్రు, దానికి కమిషన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. రేపు కొత్త చట్టం ఏర్పడుతున్నటువంటి స్థితి రాబోతున్నది. 2 ఇల్లులు కూలగొట్టిర్రు. ఇప్పుడు ఏమైంది? మూసి పోయి హైడ్రా ఆఫీస్ అడగరాదు. ముఖ్యమంత్రి 70,000 కోట్లు అవుతుంది అని ఒక ముఖ్యమంత్రి అంటాడు, ఇంకొక ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అవుతుంది అంటాడు. క్లారిటీ కేటీఆర్ మాటలు అడుగుతున్నాను. మా మంత్రులు ఎవరు చెప్పలే. ప్రజల మాట అనేది. నేనే ప్రజల మాట కూడా కాదు, మీరు నాకు చెప్పకూడదు. కేటీఆర్ మాట్లాడుతున్న చెప్పులలో కాలేసి అడిగితే నువ్వు ఏం దొరకదు నీకు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇదే బెల్లన్న గారు డాక్టర్ ప్రీతి చనిపోయినప్పుడు ఇదే గాంధీ భవన్లో మనం ఇంటర్వ్యూ చేస్తే నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా బ్రదర్. ఎందుకంటే ఇది మొదటిసారిగా హత్య అని ప్రస్తావించిన జర్నలిస్ట్ నువ్వే. నాకు తెలిసి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అంతే అంటున్నా. ఇప్పుడు నువ్వు అడుగు, నేను ప్రశ్నిస్తా, చెప్తా. అప్పుడు నచ్చిన ఇదే జర్నలిస్ట్ ఇప్పుడు ఎందుకు నువ్వు నాకు నచ్చుతున్నావు, ఇప్పుడు కూడా నచ్చుతున్నావు. కానీ నీ ప్రశ్నలు అడుగు. ఓకే, ఇప్పుడు ఏ మంత్రి, నేను అందుకునే అంటున్నా, ఏ మంత్రి 70,000 అవుతుందని చెప్పిండో నాకు చెప్పు. ఏ మంత్రి 1,50,000 అవుతుందని చెప్పు. ఇది కేటీఆర్ తప్ప అనలే. నేను అదే అంటున్నా నీకు. ముఖ్యమంత్రి ఏమన్నాడు అంటే
ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పెట్టకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. ఇది ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి చెప్పిన మాట. ఖజానా నుంచి అది మీకు అది తెలియకుంటే అది ఎట్లా చేయాలో నీకు ఎట్లా చెప్తారు? నేను అదే కదా నేను ఎట్లా లీక్ చేస్తా చూడు రాదు నువ్వు. ఓకే. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన వలన 12 నుంచి 14,000 కుటుంబాలు నష్టపోతుర్రని ఇప్పటికి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టి కొత్త ఇండ్లు ఇచ్చి కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తామని చెప్పిండు. దాదాపు 3,000 మందికి ఇప్పటికీ రీప్లేస్ చేసిండ్రు, వాళ్ళకు కొత్త వ్యాపారాలకు కూడా సపోర్ట్ చేసిండ్రు. ఇది మీకు తెలుసు కదా. ఇంకా చాలామందికి ఒక్క గుడిసె ఉన్నా కూడా నష్టపరిహారం లేకుండా అడిగి తీయమని చెప్పారు. ఇట్లా చెప్పినోడు చేసినోడు ఎవడని ఉంటే నాకు చేయించి మేము చేస్తాం. ఒకటి వినండి, అభివృద్ధి పదంలో నడిపిస్తే 10 నెలల కాలంగా రేవంత్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని అంతా కూడా కూలగొట్టే ప్రయత్నం. మీరు మళ్ళీ అడిగారు నాకు చెప్పనిస్తలేరు. ఏమనంటే మీరు నన్ను తిడుతురు అంటారు. నేనేం తిట్టట్లేదు మిమ్మల్ని. మూసీ ప్రక్షాళన 100% జరుగుతుంది. ఎవరికి నష్టం లేకుండా మనమందరం గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మీరు కూడా మీ పిల్లలతోని, నేను కూడా నా పిల్లలతో. నష్టం ఉండదా? ఎవరికి నష్టం ఉండదు. ఎవరికి నష్టం ఉండదు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కుటుంబాల దగ్గర మనం నడిచిపోయి అక్కడ కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో ఇంటర్వ్యూ. అంటే ఇవాళ పోయి అడిగితే నాకు ఇస్తారో లేదో అనే ఆందోళన ఉంటుంది. ఇచ్చిన తర్వాత మొదటి దఫాలో తీసుకున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళు చాటలతోని నెక్స్ట్ డే వాళ్ళకి ఇచ్చుకున్నాక ఇళ్లలో మారినాక వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూసుకున్నట్టు. హైదరాబాద్ పాలతో సన్మానం చేస్తా ఉన్నారా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు హైడ్రా వేరు, మూసీ వేరు. మీరు హైడ్రా గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. మూసీ అందుకనే ఇగో మళ్ళీ నేను అదే అంటున్నాను, నన్ను నేను నచ్చట్లేదు అంటున్నాను. నేను అందుకనే నువ్వు హైడ్రా గురించి మూసీది కంప్లీట్ చేసి హైడ్రా కాడికి పోదాం, హైడ్రా కంప్లీట్ చేసి ఇంకేమన్నా ఉంటే అడిగిపోదాం. కానీ ఒక్కొక్క దాని మీద మాట్లాడు. పనులు పూర్తి కాక ముందే, అంటే మొదలు పెట్టక ముందే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇండ్లు రీప్లేస్ చేయకుండా మూసీ పని మొదలు పెడతారు. ఆప్షన్ చూపిస్తే బాగుంటది కదా. అది ఆల్రెడీ చూయిస్తారు కదా బ్రదర్. ఎక్కడ నీకు అది ఎక్కడ చూపిస్తారో కూడా తెలియదా? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ నాణ్యతే లేదని చెప్పి మళ్ళీ అందులోకే ప్రజల్ని పంపిస్తే, కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇప్పుడు అది ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ నాణ్యత ఉన్నటువంటి వాటిలో నాణ్యత లేని అయితే కూలగొడతారు, నాణ్యత ఉన్న వాటికి షిఫ్ట్ చేస్తారు. నేను అందుకనే ప్రశ్నలు అడగడమే ప్రశ్నలు అడగడమే జర్నలిజం అనుకుంటే ఐఎమ్ సారీ. నువ్వు ఆన్సర్ లేడానికి సిద్ధంగా లేవు, ఒకదాని తర్వాత ఒకటి. మరి నాకు చెప్పనిస్తలేవు నువ్వు. చెప్పండి అన్న చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మూసీ నది నీకు క్లియర్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, నీకు అది ఇంప్లిమెంట్ కానప్పుడు అడుగు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంతమంది బాధితులు ఉన్నారు, మీరు చెప్పిన మాట ఇది, అందరికీ 15,000 కుటుంబాలకు రీప్లేస్ చేస్తామన్నారు. చేయకపోతే గల్లబట్టి అడిగే అధికారం నీకు ఉంటుంది. కానీ నీకు నువ్వే ఊహించుకొని ఇట్లా చెయ్యరనుకొని, ఇప్పుడు నష్టపోతున్నోనికి బాధ ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నోనికి బాధ్యత ఉంటుంది. బాధ్యత రెండు లేనటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతిలో మాట్లాడొద్దు. ఐఎమ్ సారీ టు సే దిస్ వన్. ఎందుకంటే అది జర్నలిజం అనిపించుకోదు. జర్నలిస్టు నా దృష్టిలో చాలా గొప్పోడు ఎవడన్నా కానీ. ఇప్పుడు నీకు మాకు అనుమానం ఉంది, ఇది జరగకపోవచ్చును. ఎస్, నీ అనుమానం ఉండడం తప్పేం లేదు, నేను స్వాగతిస్తూ దాన్ని. కానీ 100% దాన్ని అమలు చేస్తామని నేను చెప్తున్నా. అది అమలు కానప్పుడు నన్ను ప్రశ్నించను. ఇప్పుడు 15,000 కుటుంబాలు అంటే ప్రజలకు కూడా ఒక అపోహలు ఉన్నాయి కదా, ఎట్లా చేస్తారు? ఆ అపోహలు తొలగించే బాధ్యతను ఇంటింటికి పోతాం, సర్వే చేస్తాం, వాళ్ళకి పోయి మాట్లాడతాం. ఇప్పుడు మొదటి దఫా మారినటువంటి 2,500 3,000 కుటుంబాలకి నువ్వు చెప్పినట్టే అపోహ ఉంది, బాధ ఉంది, మాది పోతుందేమో అనుకున్నారు. కానీ తీసుకుపోయి వాళ్ళంతటా వాళ్ళనే ఇండ్లు చూయించినాక అందరూ ఆ ఇండ్లకు మారిండ్రు. ప్లస్ వాళ్ళకి కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఆనందంగా తీసుకున్నారు. సీతక్క గారి చేతుల మీదకి ఆమె ఇచ్చింది కదా. వాళ్ళు తిట్టినటువంటి మహిళలే మేము తప్పుడు అర్థం చేసుకున్నాం, నిజంగానే మాకు తెలియదు ప్రభుత్వం ఇంత సహాయం చేస్తుందని. దాదాపు 50 లక్షల రూపాయల కాస్ట్ ఉన్నటువంటి ఇండ్లు ఇస్తున్నట్టు మాకు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి స్థితి ఉంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల కోసం ఉంది, ప్రజల ఆలోచనకు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉంది. అందుకనే ఒకటే ఏం చెప్తున్నా అంటే మూసీ నదిలో గుడిసె కట్టుకున్నటువంటి వాడికి కూడా నష్టం కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని రీప్లేస్ చేసి రీఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాతనే మూసీ డెవలప్మెంట్ పనులు జరుగుతాయి. ఓకే, దానికి బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏంది అనేది ముఖ్యమంత్రి చూసుకుంటాడు, నేను కాదు. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టామన్నాడు. నాకు కూడా తెలుసు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా డెవలప్ చేయొచ్చు, చేస్తాడు కూడా. దానికి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ రాజధాని, కొత్త రాజధాని కోసం చంద్రబాబు నాయుడు భూముల సేకరణ చేసిండు. ఎన్ని ఎకరాలు చేసిండు? 33,000 ఎకరాలు చేసిండు. 33,000 ఎకరాల కోసం ఎన్ని పైసలు పెట్టిండు ప్రభుత్వం తరపున తెలుసా మీకు? 0. ₹1 కూడా పెట్టలే. ₹1 పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించేటటువంటి మోడల్ ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? అంతకుముందు
మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరికి ఐడియా ఇచ్చిండు, అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది. అంటే ఇటువంటి మోడల్ కూడా ఒకటి ఉంటుందని దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఇదే విధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన బడ్జెట్ మొబిలైజేషన్ ఎట్లా తీసుకొస్తాడనే మోడల్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందేమో, బట్టి గారి దగ్గర ఉందేమో. ఇంప్లిమెంట్ చేసినాక తెస్తుంది మీకు. ఒకటైతే క్లియర్గా చెప్పిన ముఖ్యమంత్రి, రూపాయి నేను ప్రజాప్రభుత్వ ఖజానా నుంచి దీన్ని పెట్టను అని. ఓకే, వెయిట్ అండ్ సీ. వై ఆర్ బాదరింగ్ అబౌట్ దట్. ఇక హైడ్రా కాడికి వద్దాం. అయిపోయింది కదా మూసీది. ఓకే, హైడ్రా వేరు, మూసీ వేరు, రెండు కలపొద్దు. హైడ్రా అనేటటువంటిది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ లోపటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ భూముల్ని, పార్కుల్ని, అదేవిధంగా చెరువుల్ని, నాళాల్ని రక్షించి ఉండేటటువంటి సంస్థ. ప్రభుత్వ భూముల కబ్జాలు పెట్టిన వాళ్ళ నుంచి గుంజి మళ్ళీ ప్రభుత్వం కంట్రోల్లో పెట్టేటటువంటి సంస్థ ఇది హైడ్రా. ఆ పనిని చేస్తుంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టక ముందే చాలా నిర్మాణాలని కూలగొట్టింది. కానీ ఏ పేపర్లు, ఏ టీవీలు పట్టించుకోలేదు దాన్ని. ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టిన తర్వాత అది ఫ్రంట్ పేజ్ న్యూస్ అయింది. అది డిస్కషన్ అయింది, మనకు మన బులెటిన్లో బ్యానర్ ఐటమ్ అయింది. అంతకుముందు గాలే. ఎందుకు అంటే నాగార్జున గారు ఒక సెలబ్రిటీ, ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి, సినిమా యాక్టర్ కాబట్టి అందరి దృష్టి అటు పోయింది. ఆ తర్వాత దాని మీద చర్చ చేస్తున్నారు. దాని మీద చర్చ అంతకంటే ముందు లేదు. అంతకుముందు కూడా చాలా స్థలాల్ని హైడ్రా తన కంట్రోల్లో తీసుకున్నది. ఇవాళ కూడా హైడ్రా నాలాలు కబ్జాలు పెట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. నాలాలు కబ్జాలు పెట్టడానికి మనం ఎంకరేజ్ చేయలేము. పార్కులు కబ్జా పెట్టడం వల్ల పబ్లిక్ బెనిఫిట్ అయితే లేదు, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నటువంటి ఏ ఇల్లును స్పేర్ చేయడానికి ప్రభుత్వం లేదు, సిద్ధంగా లేదు. అది క్లియర్గా చెప్పింది. బఫర్ జోన్ అంటే ఏంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంది అంటే వర్షాకాలంలో చెరువు నిండి ఫుల్లుగా ఉన్నది చూడు, దాన్ని +- ఒక 10 మీటర్స్, ఊర్లలో అయితే 50 మీటర్ల దాకా ఉంటుందని. ఎండాకాలం యాసంగి పంట చెరువులో నీళ్లు తగ్గినాక వేసుకునేదాన్ని బఫర్ జోన్ అంటారు అన్నట్టు. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఎందుకంటే ఆడియన్స్ కూడా అర్థం కావాలి కదా. యాసంగిలో కూడా నీళ్లు ఉంటాయి చూడు, ఇక అంతకంటే ఇక లోపలికి పోవాయి, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నాగార్జున అక్కడ 10 ఎకరాల స్థలం ఉంది, బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాడు. ఆయన ఫుల్ ట్యాంక్ లోపల కట్టుకున్నాడు ఇల్లు, బఫర్ జోన్లో పార్కింగ్ పెట్టుకున్నాడు. అదే కన్స్ట్రక్షన్ బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టకపోదురు దాన్ని. ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నది ఎవరన్నా కూలగొడతారు. నేను అందుకనే చెప్తున్నది ఏంటంటే ఈ నాలాల్ని రక్షించే పనిని అడ్డం పడేటటువంటి వాడు ఎవ్వడన్నా కానీ వాడు తెలంగాణ ప్రజల ద్రోహి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, తప్పుడు అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లతోనే వెంచర్లు చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు అక్కడక్కడ. నేనేమంటున్నా అంటే వాళ్ళు విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు ఉంటే వాటికి టైం ఇచ్చి మీరు కూలగొట్టాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకునేటటువంటి నిర్మాణాలు ఉంటే వాటికి టైం ఇచ్చి కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదు. నోటీస్ ఇచ్చి 30 రోజుల్లో కూలగొడతారు. అదే చేస్తుంది హైడ్రా. ప్రభుత్వ స్థలాల్ని కాపాడమంటారా, లేకుంటే కేటీఆర్ వదిలిపెట్టి దానివల్ల కిడ్ ప్రోకోలో బెనిఫిట్ పొందమన్నట్టు మమ్మల్ని కూడా పొందమంటారా? అంటే ఇందులో తప్పేవరది ఉందంటారన్నా? కేవలం అక్కడ ఇల్లు కొని కట్టుకున్న ప్రజలదేనా, అక్కడ అధికారులది ఉండకపోవచ్చా? అధికారులు తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవడో ఒక అధికారు లంచం తీసుకొని ఇచ్చినటువంటి పర్మిషన్ లీగలైజ్ అయిపోయిందా? 10 రోజుల ముందే పర్మిషన్ వస్తుంది, అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ 4 రోజుల ముందే జరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాడు, బ్యాంకులో లోన్ తీసుకొస్తాడు, సడన్గా వచ్చి హైడ్రా నుంచి వచ్చిన నేనేమంటున్నా అంటే 10 రోజుల ముందు పర్మిషన్ తీసుకునే ఇల్లీగల్ ప్లేస్లో తీసుకుంటే అది లీగలైజ్ అవుతుందా? నేను అదే నువ్వు బ్యాంకు లోన్ తీసుకుంటే లీగలైజ్ అవుతుందా? చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అయితే అది లీగలైజ్ అవుతుందా? ఎట్లా సమర్థిస్తారు దాంట్లో? ఇంతకుముందు రిజిస్ట్రేషన్ రూల్స్ ఉండే, ఏ రూల్నన్నా ఏ దీన్నన్నా రిజిస్ట్రేషన్ చేయాలని, ఇప్పుడు మార్చిర్రు. నేను ఏమంటున్నా అంటే తప్పును సమర్థించే పని చేయకండి, తప్పుడు పద్ధతులు ఎవరన్నా సహకరించి అధికారులు ఇచ్చేదాన్ని సమర్థించే పని చేయకండి. ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మేము కూడా ఒక ప్రతిపాదన పెట్టినాం, ప్రభుత్వం ముందు పెట్టినాం, మా మంత్రుల ముందు పెట్టినాం. ఎవరైతే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తమ కష్టాన్ని జీవితకాలం అంతా బతకడం కోసం కట్టుకున్నటువంటి వాళ్ళు అవగాహన లేకనో తప్పుడు పద్ధతుల్లో బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళను రీప్లేస్ చేసి ఆల్టర్నేట్ చూపించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని పెట్టినాం. గుర్తుపెట్టుకోండి. మేము
అది తక్కువ రేటు కన్నా ఇస్తారా, ఎట్లా ఇస్తారా వాళ్ళకు? ఎందుకంటే వాడు జీవితకాలం అంతా సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నాడు. అవును. అధికారులు ఎందుకంటే ఆ ప్రతి వ్యక్తికి నీకు ఉన్నంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాడికి తెలియక పర్మిషన్ ఉంది కదా అని చెప్పి చూసుకొని కొనుక్కొని ఉంటాడు. అటువంటి వాడు కూలిపోతే మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది, కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి వాటి పట్ల పాజిటివ్గా వ్యవహరించి వాళ్ళని ఆల్టర్నేటివ్ కాంపెన్సేషన్ చేసేటటువంటి పద్ధతిలో హైడ్రా దగ్గర కూడా కొంత డబ్బును పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ప్రతిపాదన పెట్టిన ప్రభుత్వం ముందు చర్చ జరుగుతుంది. అది అన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటటువంటి అవకాశం ఉంది. వరంగల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఒక ఇదే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలో కట్టుకున్నటువంటి వాళ్ళ పేదలకు ఇచ్చినటువంటి కట్టుకున్నటువంటి వాటిని వాళ్ళను రీప్లేస్ చేసి ఇంకో దిక్కు చూపించేటటువంటి ప్రయత్నం అక్కడ కలెక్టర్ చేసినటువంటి స్థితి ఉంది. ఇట్లాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ స్పెషల్ కేసుల కింద చూసి వాటిని కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు రీప్లేస్ చేయించే పని చేయొచ్చు. అంతేకాని ఇది చేసి అసలు కట్టుకోవడం, ఇది కూలగొట్టడమే తప్పు, పార్కును ఆక్యుపై చేసుకోవచ్చు, నాలాను ఆక్యుపై చేసుకోవచ్చు, చెరువును ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి విధానపు ఆలోచన దృక్పథం ఉందే, ఇది చాలా తప్పు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు నష్టం చేస్తుంది. ప్రభుత్వం నడవదు ఇట్లా చేస్తే. ప్రజలకు మరింత కాలనీలు మునిగినాయి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్లకు వచ్చేసారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్లో ఒక్క నాలాను క్లీన్ చేసి పెడితే 32 కాలనీలు బతికినాయి ఈసారి వర్షాకాలంలో. అంతకుముందు లాస్ట్ ఇయర్ 32 కాలనీలు మునిగిపోయినాయి. దాంట్లో ఒక్క నాల హన్మకొండలో ఒక్క నాల క్లీన్ చేయడం వల్ల 32 కాలనీలు బయటపడ్డటువంటి పరిస్థితి. అందుకనే ఇటువంటి తప్పులను ఎంకరేజ్ చేయొద్దు, సమర్థించొద్దు. తప్పు చేసినటువంటి వాళ్ళను సానుభూతి చూపించొద్దు. మరి ఇంత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తూ ఉంటే పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక విధానాలే ఎక్కువ వస్తున్నాయి కదా. అంటే కేటీఆర్ ఒక 20 కోట్లు పెట్టి 20 ఛానల్ ఓపెన్ చేయించు. 20 కోట్లు పెట్టి 20 ఛానల్ ఓపెన్ చేయించు. నేను ఓపెన్గానే చెప్తున్నాను. వాళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారాలని ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇక నేను జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు భయంకరంగా ఉన్నాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రజలకు మేలు జరగాలి. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు మేలు జరిగేటటువంటి విధానంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ అన్నారు. వాడిని ఏమంటారో మీరే చూసుకోవాలి, నాకు తెలియదు ఆ భాష. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గతంలో మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో పనిచేస్తూ చాలామంది సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అవకాశం రాకపోతే వాళ్ళు చిన్న సోషల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళకు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడారు. ఇది సోషల్ మీడియా పుట్టడానికి ఒక ప్రధాన కారణమైంది. నిజంగా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కార్పొరేట్ పత్రికలకు మారకుండా ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో నడుచుంటే వీళ్ళంతా పోయి పక్కన చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాకపోవు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు చాలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ను ప్రశ్నించినాయి, ఇలా రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తాయి. అది తప్పులేదు, దాన్ని నేను ఆహ్వానిస్తాను, ప్రశ్నించాలంటున్నా. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా జర్నలిజం ఉండాలని కోరుకుంటా నేను. అది ప్రశ్నిస్తేనే కదా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేది. ఏ ప్రభుత్వం అన్నా వెల్లయ్యనాయక్తో సహా. ప్రశ్నించడమే తప్పు అనే భావన నాది కాదు, ప్రశ్నించడం అవసరం. కానీ ఆ ప్రశ్న ఏ కోణంలో వస్తుంది, ఎవరి ప్రయోజనాలకు వస్తుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్న ప్రజల కోణం నుంచి ఉండాలి, ప్రజలకు మేలు జరిగే కోణం నుంచి ఉండాలి. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలని కాపాడడం అనే కోణంలో ఉండడం చూడు, అది స్పాన్సర్ ప్రశ్న అవుతుంది. స్పాన్సర్ ప్రశ్నకు ప్రజా ప్రశ్నకు మధ్య తేడా ఉంటుంది. అందుకని స్పాన్సర్ ప్రశ్న చేసేటటువంటి సెక్షన్ కూడా తయారైంది. దాని పనే ఉద్దేశపూర్వకమైనటువంటి నెగిటివ్ను క్రియేట్ చేసేటటువంటి పని. అది తాత్కాలికంగా పై చేయి కనిపించవచ్చు, తప్పేం లేదు. తద్వారా తన పెళ్ళం బిడ్డల్ని తను తినిపించవచ్చు, కడుపుని భోజనం పెట్టవచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసిన జనాల నుంచి కూడా ఆ రకమైన రెస్పాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలివేట్ చేస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే జనాల నుంచి అది తాత్కాలికంగా పై చేయి కనబడుతుంది అంటున్నా. నీకు ఒక దశ దాటిన తర్వాత దాన్ని ఎవడు పట్టించుకోడు, తర్వాత మూతలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతారో వాళ్ళు పర్మనెంట్గా ఉంటుంది. వాళ్ళకు ఒక రోజు వెనక కావచ్చు, ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు అప్ హౌస్ కావచ్చు, ఒక రోజు డౌన్ కావచ్చు. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితేనే జర్నలిజం నిలబడుతుంది, మీడియా నిలబడుతుంది. అది యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నిలబడుతుంది. కానీ ప్రజల పక్షాన్ని నిలబడకుండా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్తో నడిచేది ఏదన్నా మీరు చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. 20 ఛానళ్ళు పేర్లు ఇస్తా నీకు. వాళ్ళ పనే రోజు తిట్టడము బాగుండదు. నేను ఆ స్థాయికి దిగజారదర్చుకోలేదు వాళ్ళ కోసం. పేర్లు ఇస్తా అన్నారు కాబట్టి నీకు ఇంటర్వ్యూ అయిపోయినాక అడుగు ఇస్తా. కానీ నేను ఆన్ రికార్డు ప్రజల మధ్యన పెడతా. ఏ పార్టీ అయితే అధికారం రావాలని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారిని ప్రశ్నించిన ఛానల్లే కేవలం సంవత్సరం కాక ముందే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే, ఇంత షార్ట్ పీరియడ్లో వ్యతిరేకత అనేది మీరు చెప్తున్నట్టు స్పాన్సర్షిప్లో వస్తుంది అంటారా? అది ఎట్లా? నేను అట్లా అనట్లేదు. ఎందుకంటే
కేసీఆర్ తప్పు చేసినప్పుడు కేసీఆర్ను ప్రశ్నించారు. అవును. రేవంత్ రెడ్డిది తప్పు అనిపిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తారు. కానీ మీరు దాని స్పాన్సర్షిప్ అంటున్నారు కదా. నేను స్పాన్సర్షిప్ అనట్లేదే ఆ వాటిని అన్నింటినీ. నువ్వు ప్రశ్న అడగడం వేరు. నేను ఇక్కడ 2 క్లారిటీలు ఇచ్చిన నీకు. అందుకనే ఓకే, కేసీఆర్ ప్రజల కోసం ప్రశ్నించడం వేరు, ఒక రాజకీయ పార్టీ మెప్పు పొందడం కోసం ప్రశ్నించడం వేరు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నల్లో నీ ప్రశ్నలు అడుగు అని చెప్పిన, కేటీఆర్ ప్రశ్నలు అడగకని చెప్పిన. అంటే నిన్ను కేటీఆర్ స్పాన్సర్ చేసి ఇంటర్వ్యూ పంపించడం నేను అనుకోవట్లేదు. ఓకే. అయితే జనరల్గా అడిగేటటువంటి క్రమంలో అటువంటి ప్రశ్నలు వచ్చేస్తుంటాయి మనకు తెలియకుండానే. అదేం కాన్షియస్గా ఉద్దేశపూర్వకంగా అడిగేటటువంటి విధానం కాదు. కాన్షియస్గా ఉద్దేశపూర్వకంగా ప్రజెంట్ చేసేటటువంటి విధానం వేరుంటుంది. ఓకే, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అది. కాబట్టి ఏ లక్ష్యం కోసం మన ఇంటర్వ్యూ, ఏ లక్ష్యం కోసం మన ప్రశ్న, ఏ ఇన్ఫర్మేషన్ కోసం మన ప్రశ్న. ఒకటి, అల్టిమేట్గా నువ్వు అడిగే ప్రశ్న ద్వారా నేను ఇచ్చే సమాధానం ద్వారా వాస్తవాలు ప్రజలకు అర్థమై ప్రజలు నిజంగానే ప్రభుత్వం చేసేది రైటా రాంగా అని ఒక విచక్షణకు వచ్చేటటువంటి దానికి ప్రతిదాన్ని నేను అంగీకరిస్తా బెల్లన. కానీ తెలంగాణలో స్పాన్సర్షిప్ మీడియాలు ఉన్నాయి, అది కూడా కేసీఆర్ కేటీఆర్ అందరిలో నడుస్తున్నాయనే దానికి నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోవాలి. ఏదైతే లగచర్ల మీద దళితుల మీద గిరిజనుల మీద దాడి జరిగితే దాన్ని చూపిస్తే స్పాన్సర్షిప్ అనడం. లగచర్లలో దళితుల మీద గిరిజనుల దాడి జరిగిందా? 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఈరోజు వెంటిలేటర్ల మీద ఉంటే దాన్ని చూపిస్తే మీరు స్పాన్సర్షిప్. అదేమనట్లేదు. ఖమ్మంలో వరదలు వస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూపిస్తే మీరు స్పాన్సర్షిప్ అనడం. నేను ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినది ఏది స్పాన్సర్షిప్ అనలే. హలో ఉపేందర్, నువ్వు అనుకునేటి ఇవన్నీ నా మీద నోట్లో పెట్టకు. నువ్వు మీడియా రంగం లగచర్లలో ఒక్క నిమిషం లగచర్లలో ఎవరి మీద ఎవరు దాడి చేశారు నేను అంటున్నా. నువ్వు అడిగినావు కదా లగచర్లలో ప్రజల మీద దాడి జరిగింది అంటున్నా. కలెక్టర్ మీద దాడి జరగలేదని కలెక్టర్ గారు అన్నారు. నేను అదే అంటున్నా నీకు. లగచర్లలో ఎవరి మీద ఎవరి దగ్గర ఎవరు దాడి చేశారు తర్వాత ఆ గ్రామాలలో ఎవరు అన్నారు ఎవరు అనలేదు పక్కన పెట్టబ్బా. నువ్వు నీ ఛానల్లో ఆ దాడి జరుగుతున్న దృశ్యాలు ప్రసారం చేసినావా చేయలేదా? నేను నిన్నే అడుగుతున్నా. నీ ఛానల్లో దాడి జరుగుతున్న దృశ్యాలని ప్రసారం చేసినావా చేయలేదా? అక్కడ ఒక సంఘటన జరిగింది కాబట్టి సంఘటన జరిగింది కదా. ఎవరి మీద ఎవరు దాడి చేశారు? దాంట్లో ఎవరి మీద ఎవరు దాడి చేశారు? పోలీసులు గిరిజనుల మీద దాడి చేశారు. పోలీసులు గిరిజనుల మీద దాడి చేశారా? గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నా దగ్గర. చెప్పండి. ప్రభుత్వం తరపున వాస్తవాలు వివరించడానికి గ్రామానికి పోయినటువంటి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి 25-30 మంది టీఆర్ఎస్ గుండాలు ప్రజల ముసుగేసుకొని రైతుల ముసుగేసుకొని వినండి మీరు వినండి నేను చెప్పేది వినబ్బా. చెప్పండి. నీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే నా నుంచి తీసుకో, లేకుంటే నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. చెప్పండి. గిరిజనుల అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని స్పాన్సర్డ్ ప్రోగ్రాం పెట్టుకొని 3 నెలలు ప్లాన్ చేసి కేటీఆర్ చేసిన దాడి, కలెక్టర్ను చంపడం కోసం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించడం కోసం. నువ్వు ప్రజల మీద దాడి జరిగినావు అంటున్నావు. మళ్ళీ నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు అవగాహన లేకుండా దాడి అధికారుల మీద రైతుల ముసుకేసుకొని గిరిజనుల ముసుకేసుకొని టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడి. అందులో కాంగ్రెస్ వాళ్ళు లేరా అంటే లేరంటున్నా. నేను మళ్ళీ అదే అంటున్నా. నీకు మళ్ళీ అవగాహన లేకుంటే ఎట్లా గ్రౌండ్కి పోయి రాపో. ఎవడో చెప్పినటువంటి మాటలు పట్టుకొని మాట్లాడితే ఎట్లా? పోవాలంటే మీ పోలీసులు నువ్వు పో, నీకు పంపిస్తారు. అట్లేం లేదు. నేను అందుకనే నేను అంటున్నది ఏంటంటే చెక్ పోస్టులు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రజల్ని ఉరికిచ్చి కొట్టినటువంటి పోలీసులు చెప్పే దృశ్యాలు ఉన్నాయి మీకు. అధికారులను బంధించి కొడుతున్నటువంటి దృశ్యాలు. అంటే ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? ప్రజలు దాన్ని కేటీఆర్ చెప్పి అబద్ధాన్ని పట్టుకొని మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. ప్రజల మీద దాడి జరిగింది ఆడ. ఏ ప్రజల మీద దాడి జరిగింది? ఎవరికి దెబ్బ తగిలింది? ఎవరికి కాలు ఇరిగినాయి? ఎవరికి చేతులు ఇరిగినాయి? ఎవరు హాస్పిటల్లో అయ్యారో ఒకటి చూపిస్తావా? లగచర్లలో 1 గుంట భూమి ప్రభుత్వం తీసుకున్నదా? 1 ఎకరం తీసుకున్నదా? వాడు ఎవడో చేసిన దాన్ని పట్టుకొని మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు చెప్పిన విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఇన్సిడెంట్ తర్వాత మరుసటి లగచర్లలో ఏం జరిగింది ఇన్సిడెంట్? లగచర్లలో కలెక్టర్ ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు గిరిజన తాండాలలో పోలీసులు వెళ్ళారు, లైట్లు బంద్ చేసి ఇంటర్నెట్లు బంద్ చేసి మా శారీరక అవయవాల మీద చేతులు పెడుతున్నారని స్వయంగా. అంతే. అందుకనే కేటీఆర్ మాట్లాడే మాటలు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిచ్చే మాటలు నాతో చెప్పొద్దు నువ్వు. పోలీసులు పోయి ఎవరెవరైతే దాడి చేసినట్టు గారు మాట్లాడిన మాటలే మాట్లాడు. నేను ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా మాట్లాడా. నేను ఫీల్డ్ లో పోయి వచ్చిన, నేను గ్రామానికి పోయి వచ్చి మాట్లాడుతున్నా. అక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్ భూములు తీసుకుంటా అని ఇచ్చింది. నంబర్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొదటి స్టెప్, ఇగో ఈ భూములు అవసరం ఉన్నాయి, ప్రభుత్వానికి అవసరం ఉన్నాయి, ఈడ ఇది పెట్టదలుచుకున్నాము, మీరు ఇస్తే తీసుకుంటాము, ఎంత ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఇస్తాం అనేది పబ్లిక్ హియరింగ్. పబ్లిక్ హియరింగ్ పెట్టి పబ్లిక్ హియరింగ్ కాడికి పోయి
వాస్తవాలు ప్రజలకు మేము ప్రభుత్వం ఈ భూమి తీసుకుంటే మీకు ఇది ఇస్తాం, మీకు ఇష్టం ఉంటే మీరు ఇస్తే ఇది తీసుకుంటాం, కాంపెన్సేషన్ ఇది ఇస్తాం అని చెప్తారు. అది పబ్లిక్ హియరింగ్. అక్కడ గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఎంత అక్కడ మీకు ప్రొసీజర్ తెలియదు ఏం తెలియదు మాట్లాడతారు మీరు. చెప్పండి అన్న మీరు అది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? చెప్పండి. అందులో నాలాంటి మాట్లాడినప్పుడు క్లియర్గా ఉండాలి. ఓకే. పబ్లిక్ హియరింగ్ పెట్టిర్రు. పబ్లిక్ హియరింగ్ కాడికి ఎవరు పోలే, ఒక్క మనిషి కూడా పోలే. పబ్లిక్ హియరింగ్ కాడికి ఒక్క మనిషి కూడా పోలే. 2.5 గంటల సేపు అధికారులు అక్కడ కూర్చున్నారు. జనరల్గా రూల్ ప్రకారం ఏం చేయాలంటే కలెక్టర్ పబ్లిక్ హియరింగ్కి ఎవరు రాకుంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి. రైట్, ఇది ప్రొసీజర్. అంటే దాని అర్థం ఏంది? పబ్లిక్ హియరింగ్ 3 సార్లు పెడతారు. 3 సార్లు ఫెయిల్ అయితే ప్రజలు సిద్ధంగా లేరని నోట్ రాసేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. మొదటి పబ్లిక్ హియరింగ్ రాలేదు. వెళ్ళిపోయే టైంకు ఒక టీఆర్ఎస్ నాయకుడు వచ్చిండు. రైతు వేషం వేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు, గ్రీన్ టువాల్ కట్టుకున్న టీఆర్ఎస్ నాయకుడు. ఆయన అక్కడ ఊర్లో ఏం చేసిండు? లగచల్ల ఊర్లో రైతులందరికీ ఎవరికన్నా భూమి పోతుందంటే ఎవరికన్నా టెన్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీది పోతున్నా ఉంటుంది, నాది పోతున్నా ఉంటుంది, మా కెమెరామెన్ ఎందుకు పోతున్నా ఉంటుంది టెన్షన్. ఎవరికన్నా బాధ ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి నా భూమి అనేటటువంటి. అక్కడ ఏం జరిగింది గ్రౌండ్లో అంటే, మీ భూములు తీసేసుకుంటారు, మీకు పైసలు ఇయ్యరు, మీ ఇండ్లు తీసేసుకుంటారు, మీకు పైసలు ఇయ్యరు, మీకు ఈ ఊర్లు ఖాళీ చేపిస్తారు, 4-5 తండాలు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం జరిగింది. మొత్తం ఈ 3 గ్రామాలు కలిపి దాదాపు 6,000 పైచిలకు ఎకరాల భూమి ఉంటుంది. ఈ మొత్తం 6,000 ఎకరాలు గుంజేస్తారు, ఎవ్వని కాంపెన్సేషన్ ఇయ్యరు అనేటటువంటి ప్రచారం జరిగింది. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి ప్రచారం. నంబర్ 1. ఇది పసిగట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. నేను ఓపెన్గా చెప్తాను, ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. నాకేం దాంట్లో బేసిజం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. వీళ్ళు పసిగట్టలేదు, వాళ్ళు మొత్తం నెగిటివ్ క్రియేట్ చేసి పెట్టిండ్రు. ఇది ఎవరు క్రియేట్ చేసిండ్రు? కేసీఆర్ స్క్రీన్ ప్లే, కేసీఆర్ డైరెక్షన్తో జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నా నేను? ఆడ ఒక సురేందర్ అనే అబ్బాయిని 3 నెలల క్రితమే యూత్ విభాగపు అలాదో ఉంది అనుబంధం కాల పార్టీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేసి అడిగి పంపించండి. అడిగి పంపించి వాని పనంతా ఈ గ్రామాన్ని మోటివేట్ చేసి ఆర్గనైజ్ చేయడమే. ఆడ ఏం చేసిండంటే చాలా క్లియర్గా ఒక 10-15 మంది దాడి చేసే టీంను తయారు చేసిండ్రు, ఒక 15-20 మందిని ప్రొవోకేట్ చేసే టీం తయారు చేసిండ్రు. దీంట్లో రైతులు భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు లేరు. ఊరినందరిని ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం చేసిర్రంటే, కలెక్టర్ను తీసుకొచ్చే పని సురేందర్ది. వాని సీన్ ఆడి వరకే, సినిమా స్క్రిప్ట్ ఇది. మనం సినిమాలలో పబ్లిక్ ర్యాలీ తీస్తుంటే గుండాలు ప్రవేశించి పోలీసుల మీద దాడి చేసి పోలీసులు ఫైర్ చేయంగానే ఈ గుండాలు వెనక్కి జరిగిపోతారు చూడు, అది క్రియేట్ చేసిర్రు. ఆడ జరిగినటువంటి సీన్ అది. వీళ్ళు ఏం చేసిర్రు? కలెక్టర్ను వీడు సార్ 10 కిలోమీటర్లు వచ్చిర్రు, 1 కిలోమీటర్ దూరంలో జనం ఉన్నారు, ఈడికెళ్ళి మీరు పోతామంటారు. వీళ్ళు వెళ్ళిపోతా అంటే ఆపి ఆడు సరే నిజంగానే ఈడి దాకా వచ్చినాం కదా పోదామని కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ, ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళతో ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్. నువ్వు పోలీసులు దాడి చేసినావు అంటావు, పోలీసులు కాదు, ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్ వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు పోయినరు. కారు దిగి కలెక్టరు 3 అడుగులు వేసిన వెంటనే ఎయిర్రా అనే టీం మొదలైంది. ఎయిర్రా అనే టీం మొదలు కాగానే ముంగట కూర్చున్న వేసే టీం వేసింది. పొట్టు కొట్టుడే. అంటే తెలంగాణలో రైతులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కట్ అండ్ పేస్ట్ పెట్టింది చెప్పక నాకు. నువ్వు పోతే ఇప్పుడు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ను ఇంటర్వ్యూ చేయి. నేను నిన్ను కోరుతున్నా, డైరెక్ట్గా ఆడ సీన్లో ఉన్నటువంటి అధికారులను ఇంటర్వ్యూ చేయి. నేను కలెక్టర్తో మాట్లాడి నీకు పర్మిషన్ ఇస్తా, తప్పకుండా. గ్రామానికి పో, లగచర్ల రైతులను అడుగు, ఏం జరిగిందో చెప్తారు. తర్వాత ఏం జరిగిందో కూడా తీసుకో. తర్వాత పోలీసులు అతి ఉత్సాహం చేసి ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా మనం చర్య తీసుకోమని అడుగుదాం, తప్పేం లేదు. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని, తప్పు చేసినటువంటి వాళ్ళని కేసులో తీసుకుంటారు. అది సహజమైనటువంటి ప్రక్రియ. అది ప్రభుత్వం ప్రొవోకేట్ చేయలే. ప్రొవోకేట్ చేసి సీన్ క్రియేట్ చేసింది ఏ ప్రయోజనాల కోసం? ఎవడు క్రియేట్ చేసిండు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ క్రియేట్ చేసిండు. అది రాజకీయ ఉద్దేశం. ఇంత నీచానికి దిగజారొద్దు. నువ్వు అదురుకుంటే ఇంకో పద్ధతులు ఎదుర్కో. పేదోడిని ఎందుకు అడ్డం పెట్టుకుంటావు? నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డితో డైరెక్ట్ కొట్లాడుకో. నువ్వు ఆ గిరిజన రైతుల్ని, పేద రైతులను ఎందుకు అడ్డం పెట్టుకుంటావు? సికండిలం పెట్టుకున్నట్టు వాళ్ళని ఎందుకు అవమానపరుస్తావు? నువ్వు వాళ్ళని ఎందుకు బలహీనపరుస్తావు? పేదోడిని ఎందుకు వాడుకుంటావు? నువ్వు చేసిన ప్రొవోకేట్తో సహజంగానే 2-3 రైతులు కూడా దాడి చేసి ఉంటారు. దాంట్లో వాళ్ళు కూడా ఇరికిరు కదా. ఇప్పుడు వీడు చేసిన తప్పుతోని నీ చండాలమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో పేదలు ఇరికిస్తావా? నువ్వు పేదల సమస్యల్ని వాడుకుంటావా? నేను అందుకనే అంటున్నాను, ఆ రోజు మేము పోయినప్పుడు కూడా ఇదే చెప్పినాం. దీనిలో తెలవకుండా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇంటెన్షన్ ఉండదు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అనేది మెయిన్. దాడి చేయాలనే ఇంటెన్షన్ రైతులది కాదు. దాడి చేయాలనే కుట్రదారుడు వేడు, వన్ టీం వేరు, వానితో చేసిండు. దాంట్లో తెలవకుండా పాల్గొన్నటువంటి రైతులు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి, వాటి తీయిస్తామని చెప్పినాం. అటువంటి వాళ్ళని వదిలిపెట్టాలని కూడా చెప్పినాం. కేసు ఇస్తే దాన్ని డ్రాప్ చేయాలని కూడా చెప్పినాం.
ఇది క్లియర్గా చెప్తున్నాం. రెండోది ఫార్మాసిటీ క్రియేట్ చేస్తున్నారని పెట్టిరు, ఇండస్ట్రియల్ పార్క్ అనే విషయం ముఖ్యమంత్రి చెప్పిండు దాన్ని. రెండోది ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ కాలేదు. నేను ఎందుకనే ల్యాండ్ ఒక్క గుంట భూమి, ఒక్క ఇంచు భూమి, ఒక్క అంగుళం భూమి ఆ ఊరు నుంచి తీసుకొని ఉంటే చెప్పు. ఏదో అల్లుడు కోసం కంపెనీ అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టక ముందే ఆ పార్క్ లో స్థలం కావాలని ఎవడన్నా అప్లికేషన్ పెట్టుకుంటాడా? ఈ తలకాయ ఉండాలి కదా మాట్లాడటానికన్నా, ఆర్గ్యుమెంట్ కన్నా ఏమైనా బేస్ ఉండాలి కదా. ఎప్పుడన్నా కానీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలో, ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నదో ఆ ఏరియాలో ల్యాండ్ సేకరించి పార్కు సెట్ చేసిన తర్వాత అప్లికేషన్లు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు భూమి కావాలనుకున్నాడు అప్లై చేస్తాడు. ఆ భూమి కావాలనుకుంటే ఇప్పుడు అల్లుడికి ఇచ్చేసినట్టు చెప్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్కుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ జరగలే, ల్యాండ్ అక్విజిషన్ జరగక ముందే ఇండస్ట్రియల్ పార్క్ ఇంకోరికి ఇచ్చేస్తారా, అలాట్ చేసేస్తారా? కాబట్టి అందుకనే అట్లా కేటీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి చక్రవ్యూహం. ఐఎమ్ సారీ టు సే, ఆయన పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నా అనుకోవచ్చు, నాకంత కోపం వస్తున్నది, నాకంత బాధ కలుగుతున్నది. అందుకనే రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని చెప్తా నేను. వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల్ని వాడుకునే రాజకీయాలు. మీరు చెప్తున్నాడు ఇంత ఇన్ఫర్మేటివ్ గా చెప్పకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంత క్లియర్గా దాన్ని ప్రజలకు చెప్పకపోవడం మా వైఫల్యం. మీకు చెప్తేనే ఆశ్చర్యపోతారు. ఆ ఊరు దాడి జరిగిన తర్వాత మేము పోయిన తర్వాత ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ఎకరానికి 150 గజాల స్థలం డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఏరియాలో హౌసింగ్కు, ఎకరానికి 150 గజాలు, ఇంటికి ఒక ఉద్యోగము, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నది అనే ప్రతిపాదన ప్రభుత్వం నుంచి పెట్టబడే ప్రతిపాదన. ఆ రోజు పబ్లిక్ హియరింగ్ జరిగితే అది పెట్టేది. ఇది చెప్పనీకి వచ్చిన కలెక్టర్ అంటే మాకు అసలు ఇది ఎవరు చెప్పలేదు సార్ ఇంతవరకు అంటున్నారు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిపాదన ఏమొస్తుందో అనేది ప్రజలకు పోయిన తర్వాత ప్రజలు ఇవ్వడమా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్పింది చెప్తున్నా, ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ఒక గుంట భూమి కూడా తీసుకోము, ఆడ పార్కే పెట్టాము. ఇది ముచ్చట కూడా సీఎం చెప్పిండు. బలవంతాన గుంజేసి ఆడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా, ఫార్మా కంపెనీలలో 2 రకాలు ఉంటాయి, గ్రీన్ ఫార్మా, రెడ్ ఫార్మా. ముచ్చర్ల ఫార్మానే రద్దు చేసినాం మేము. అయితే దాని పేరు మీద ఉన్నటువంటి భూములు ఎనిక్కియాలని చెప్పి మాట్లాడతాడు ఈ కేటీఆర్. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలని R&Dకి సంబంధించినటువంటి గ్రీన్ ఫార్మా పెట్టే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇది కూడా ముందే చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పాలసీనే రెడ్ ఫార్మాకు వ్యతిరేకం ఇన్ ప్రిన్సిపల్. ఆ రెడ్ ఫార్మా ఎక్కడ కూడా పెట్టడం కుదరదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పెడితే గ్రీన్ ఫార్మా పెడతాం, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫార్మా పెడతాం. ఇప్పుడు జెనోమ్ వ్యాలీలో, న్యూయార్క్లో జరుగుతున్నటువంటి, యుఎస్లో జరుగుతున్నటువంటి డిఎన్ఏకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లయితే ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఫార్మా మాత్రమే పెట్టబడుతుంది. ఇది కూడా మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. అందుకనే రాజకీయాలు ప్రజల కోసం చేయడం చేతగానటువంటి వాడు, ప్రజలను డైవర్ట్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామని చూసేటటువంటి నీచులు ఉన్నటువంటి ప్రాంతంలో నాయకత్వం ఉన్నటువంటి, నీచమైన నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి, వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను నేను ప్రజలు. అంటే ఇంత ఇన్ఫర్మేటివ్గా ఉన్న సందర్భాలలో లగచర్ల రైతులకు బేడీలేసిరని చెప్పి, లేదంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ని కలవడం, నేషనల్లో ఉమెన్ కమిషన్ని కలవడం, ఇదంతా కేటీఆర్ స్కెచ్ అంటున్నా నేను. దాడికి స్కెచ్ చేసాడు. ఇంకా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన వేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, కలెక్టర్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. కలెక్టర్ మీద దాడి చేస్తే వాడు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఎవడు చేస్తాడు? పేదలు, రైతులు చేస్తారు. ఆడ 10 మంది రైతులు చావాలని కోరుకున్నాడు. అది జరిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చిపోతుంది. వాళ్ళు వేసిన నీచమైన స్కెచ్ ఇది. నిజంగా ఇంత కుట్ర జరిగింది, దీని వెనకాల జరిగిన కుట్ర ఇది. నేను ఫీల్డ్లోకి పోయి చూసిన తర్వాత చెప్తున్నాను. దీనివల్ల ఏం రిజల్ట్ వస్తుంది అన్న, నేను ఏ అడుగు వేస్తే ఎడిపోతాను అనేది నాకు తెలిసే, నువ్వు ఏం ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనేది కూడా నీకు తెలిసే. అది పక్కన చూస్తున్న వాళ్ళకి తెలియదు అది. కానీ కేటీఆర్ వేసినటువంటి స్కెచ్, నరేందర్ రెడ్డి దాంట్లో పాత్రధారుడు, సురేందర్ రెడ్డి యాక్టివ్గా సురేందర్ దాంట్లో చేసినటువంటి వాళ్ళు. ఒక దళారీ పశ్చాత్తాపం అని చెప్పి అమెరికన్ సిఎన్ఏలో పనిచేసినటువంటి ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉందో, ఒకసారి చదువు నువ్వు, నీకు తెలుస్తుంది ఎవడు ఏ లెవెల్లో ఎట్లా ప్లాన్ చేస్తాడు, అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అందరికి తెలియదు. కానీ అన్న రాజకీయ అందుకనే ఇక్కడ చూడండి, దాడి అధికారుల మీద, రైతుల పేరు మీద దాడి చేసిర్రు. నెక్స్ట్ డే మానవ హక్కుల కమిషన్, నెక్స్ట్ డే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ ముందే స్క్రిప్ట్ రెడీ ఉన్నాయి. ఇవన్నీ స్క్రిప్ట్ రెడీ ఉన్నాయి. అదృష్టం అనేది కదా.
ఎందుకనే వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత అబద్ధపు మబ్బులు తొలగిపోతాయి. వాస్తవం మొత్తం ఊరంతా తిరిగి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తాత్కాలికంగా, కానీ నిజం బయలుదేరిన తర్వాత వాస్తవం చచ్చిపోతుంది. కాబట్టి వాస్తవాలు బయటికి రావడానికి టైం పట్టవచ్చు. మన వాళ్ళు చెప్తారు అదేంది నిజం గడప దాపటక ముందే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది అన్నట్టు. అట్లా చేసి పని చేసిండు కేటీఆర్, కానీ తప్పించుకోలేడు. ఖచ్చితంగా కేటీఆర్కి దీంట్లో శిక్ష పడాలి. సరే బెల్లన కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే నేను అంటే అదే టార్గెట్గా పనిచేస్తున్నారు ఏందా కాదు, ఇంత క్రిమినల్, ఇది సైకో బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్. ఇది ఓకే, చాలా డేంజర్. ఇది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. ఇటువంటి వాళ్ళతోనే చాలా నష్టం చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్స్క్యూజ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆయన చేసినటువంటి తప్పుకు శిక్షించాలి. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. కానీ అన్న రాజకీయ కోణం అనేది ఒక నిమిషం పక్కన పెడితే, అక్కడున్న నిరుపేదల రైతులు, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు భూములు ఇవ్వడానికి అంత ఈజీగా సిద్ధపడతారా అన్న? నా భూములు ఇవ్వడానికి సిద్ధపడరు. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్ కావాలంటే పెంచమని అడగొచ్చు. లేదు అసలు కాంపెన్సేషన్ వద్దు, మేము భూమి ఇయ్యను అంటే ఆ మాట కూడా చెప్పొచ్చు. ఆ హక్కు వాళ్ళకు ఉన్నది. ఓకే, మెజారిటీ రైతులు మేము ఇయ్యం అని నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం లేదు. మేము బలవంతాన 1 గుంట కూడా భూమి తీసుకోం. నీకు నేను ఆన్ రికార్డు చెప్తున్నా, ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తున్నా. మేము బలవంతాన 1 గుంట భూమి కూడా ప్రజల్ని బెదిరించో నయాన్నో భయాన్నో తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకు అంటే 1300 ఎకరాల భూమి ఉంది, అక్కడ 200 ఎకరాల దాంట్లో ప్రభుత్వ భూమి ఉన్నది. అది వెసులుబాటు కలిసి వస్తుంది. రెండోది, అది నేషనల్ హైవేకు దగ్గర ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్కు ఉపయోగంగా ఉంటుంది. రేపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అక్కడ పెట్టడం వల్ల అనే ఉద్దేశంతో. అది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ డెవలప్ చేసి ఇవ్వడం ద్వారా ఆ చుట్టుపక్కల చదువుకున్నటువంటి యూత్ మ్యాన్ పవర్ బాగున్నది, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉందనుకో, ప్రభుత్వం అక్కడ పెడితే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. రేపు ప్రజలు సిద్ధంగా లేరనుకో, ఎవరి కోసం ఇదంతా చేసేది? ప్రజల కోసమే కదా. ప్రజలే సిద్ధంగా లేనప్పుడు నువ్వు నేనేం చేస్తా? వాళ్ళు డ్రాప్ చేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. నేను అందుకనే ఆన్ రికార్డు చెప్తున్నా, బలవంతాన 1 గుంట భూమి కూడా తీసుకో. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ఫై చేసుకోమంటున్నాను అన్న. ఇందాక ప్రభుత్వంలో ఉన్న ఇంటెన్షనే మీరు కూడా చెప్పగానే చెప్పారు, ఏది కేటీఆర్ని జైల్లో పెట్టాలని చెప్పి. ఎందుకన్నా పొద్దున్న లేస్తే అన్ని పేపర్లలో టార్గెట్ కేటీఆర్ అని చెప్పి, లేదంటే కేటీఆర్ని జైలు వేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి మీరు కూడా ఇందాక అదే మాట్లాడుతారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని జైలు వేయడానికేనా? ప్రజల శ్రేయస్సు కోసం కాదా, ప్రజా సంక్షేమం కోసం కాదంటారా? కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా నాకు ఏ కోపం లేదు, ద్వేషం లేదు. నాకు గౌరవం కేటీఆర్ గారు అని. ప్రతి మనిషి మీద గౌరవం ఉంటుంది. నాకు ప్రేమిస్తా, మీరు కేటీఆర్ గారు ఎవరితో మాట్లాడుతున్నాను, నాకు అంత స్థాయి నేను కాదు. నాతో ఎవరైనా మాట్లాడతా. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఒక సామాన్యుడైనా ఎవరిని నేను ద్వేషించను. నేను మనిషి జాతిని ప్రేమిస్తాను, ప్రకృతిని ప్రేమిస్తాను. నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మానవ జాతిని ప్రకృతిని విధ్వంసం చేసే నిర్ణయాలు తీసుకునేటటువంటిటప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకునేటటువంటి ఎంత గొప్పోడైనా నేను క్షమించను. వాస్తవాలు చెప్పేస్తాను. కేటీఆర్ గారు తీసుకున్నటువంటి తను రాజకీయం కోసం ఏమన్నా చేయవచ్చు, కానీ రాజకీయం కోసం సామాన్యుని బలి చేయడం, తన వ్యక్తిగత స్వార్థం కోసం పేదల్ని అడ్డం పెట్టడం అనేటటువంటిది నా దృష్టిలో చాలా నీచమైన పని. నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేయి, డైరెక్ట్గా ఎదుర్కో, డైరెక్ట్ చెప్పు, ఎక్స్పోజ్ చేయి, నిలబడు. నీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అప్పుడు ముందుగా నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయినావో చెప్పి ఇప్పుడు జరుగుతున్న తప్పులను ఎక్స్పోజ్ చేస్తే ప్రజల్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారా అన్న? నేను ఏమంటానంటే కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. ప్రజలకు ఉపయోగపడి నేను చెప్పిన ఇప్పుడు కొత్త ఉద్యోగాల కల్పన, స్ట్రాటజికల్ పోస్టులు క్రియేట్ చేయాల్సిన పని ఉండే, చేయలే. అది చేయకపోవడం వల్ల టీఆర్ఎస్కు నాయకత్వానికి నష్టం లేదు, కానీ 4 కోట్ల మంది ప్రజలకు నష్టం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కుప్పైపోయింది. అడ్మినిస్ట్రేషన్ కుప్పైపోతే నష్టపోయేటోడు ఎవడు? అత్యంత పేదడు. మధ్యతరగతి వర్గం, ఉన్నత వర్గం ఏదో అంత కొంత మేనేజ్ చేయగలుగుతుంది. అత్యంత పేదవాడు, అత్యంత పేద వర్గం ఎవడు? గిరిజనులు, దళితులు, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రకులంలో ఉన్న పేదలు కూడా. అంటే పేదోడు ఇంకో దగ్గరికి అప్రోచ్ కాలేడు, వానికి యాక్సెసిబిలిటీ ఉండదు, ఉన్నా వాని మాటినటోడు ఉండడు. ఇది జరుగునటువంటి, అంటే అత్యధికంగా బలహీన 2 చేతులు తప్ప ఏ రెక్క లేనటువంటి సామాన్యుని నష్టం చేసే పాలసీలు ఎవరు తీసుకొచ్చినా అది నా దృష్టిలో వాడు దుర్మార్గం చేస్తున్నట్టే. నేను ఇవాళ కూడా ఏం చెప్తున్నా అంటే, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నా? కేటీఆర్ రాజకీయాల కోసం పేద ప్రజలకు నష్టం జరిగేటటువంటి ఒక వ్యూహం చేసిండు. చట్టాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేసే ఒక పని చేసిండు. అది చాలా తప్పు. ఇప్పుడు కార్ల రేసు
ఏ రకమైన నోట్ లేకుండా 55 కోట్లు ఇచ్చేమని చెప్పిండట. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రేపు దాంట్లో అరెస్ట్ అవుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే కదా. కానీ అందులో ఇన్వెస్ట్ చేసింది 50 కోట్లే, కానీ దాని ద్వారా 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, లాభం వచ్చింది అంటున్నారు వాళ్ళు. అంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు చెప్తారు. నేను నువ్వు ఎప్పుడు కాదు కదా. నేను మంత్రిని కాబట్టి 55 కోట్లు ఇచ్చేవా, ఇప్పుడు నేను చైర్మన్ కాబట్టి డైరెక్ట్ ఇచ్చేవని రాసి తీయరు కదా. అట్లా ఇచ్చేసినాను వాడు చెప్తుండు, ఇచ్చినాను వీడు చెప్తుండు, వాడు ఏమంటేనే ఇచ్చినాను వీడు చెప్తుండు. ఇది సమస్య. అది ఏం దుర్వినియోగమో ఏందో చట్టంలో తెలుస్తుంది. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకదానికోసం పెడుతున్నప్పుడు మనం దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది, ప్రజలకు మేలు ఎంత జరుగుతుంది. మనం కాపలా కుక్కలమే కదా. ధనానికి పాలకుడు అనేటోడు కావలిదారుడు మాత్రమే. కావలి ఉండి వాడిని కాపాడాల్సిన బాధ్యతలు మాత్రమే ఉంటావు. నువ్వు కాపాడే అది ప్రజలకు ఉపయోగపడి చేయడమే కదా నీ పని. నువ్వే దాన్ని నాకేం లాభం వస్తుంది, ఎట్లా దోసుకోవచ్చు అని స్కెచ్ చేసుకొని దోసుకునేటోని దొంగ అనుకుంటే ఏమంటారు. ఆ దొంగతనం చేసిన జైలు వేయకుంటే ఏడేస్తారు. ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా కావచ్చు, జైలు వేయాల్సిందే. కేటీఆర్ గారు దొంగనైతే ఫిక్స్ అయ్యారు మీరు. అంటే కేటీఆర్ దొంగతనం చేసిండని నిరూపించబడుతుంది కదా. బయటకు వస్తేనే పోతాడు, లేకుంటే ఎందుకు పోతాడు. ఇప్పుడు ఇదైతే క్రిమినల్ యాక్టివిటీ. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ మీట మీరు అనేక అధికార పార్టీ అనేక ఆరోపణలు చేసింది కన్నా, ఏదైతే 1,00,000 కోట్ల వ్యవహారం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు చెప్పిన ఇందాక ఈ రేసు వ్యవహారం కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణలు అయితే మనం చూస్తలేం కదా. మరి దీని ఎట్లా కార్యాచరణ కనపడతలేదా మీకు? అంటే మీరు రోజు యాక్టివ్గా లేరా జర్నలిజంలో? ఐఎమ్ సారీ సార్. చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఉంది కేసీఆర్ ఫ్యామిలీకి అని చెప్పి ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. ఎంతవరకు ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద కమిషన్ రోజు ఫుల్ పేజ్ ఐటమ్లు రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇట్లా మాట్లాడితే నేనేం చేయ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, ఎట్లా హైడ్ చేస్తున్నారు, ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రైవేట్ గూండాల లెక్క కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పు జరిగితే తప్పుకు శిక్షించే పద్ధతి కూడా ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది. మనం కోరుకున్నట్టు ఉండదు అది. ఆ శిక్ష తప్పు జరిగిందా లేదా అనే నిర్ధారణ చేసే, నేను ఒక ఆరోపణ చేసిన అనుకో, ఆరోపణను నిర్ధారణ చేయడం కోసం, వాస్తవాల్ని బయటకు తీయడం కోసం విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత విచారణలో వాస్తవాలు ముందు పెట్టి దాని మీద శిక్షించే అధికారం కోర్టులకు ఉంటుంది. ఎవరు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అనుకున్నా చేయలేడు. అది అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా శిక్షించాల్సింది కోర్టే. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఆధారాలు సేకరించి ముంగడ పెట్టుకొని చేస్తారు. అది ప్రొసీజర్. నువ్వు చెప్పినా చేయరు. దేనికి ప్రకారం ఒక రికార్డు ప్రకారం నడుస్తుంది. ఈ అన్నిట్లలో చాలా క్లియర్గా జరిగినటువంటి తప్పులు కనబడుతున్నాయి. దాని ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి. అందుకనే లా టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ అంటారు. చట్టము ప్రకారం జరిగే ప్రక్రియ పట్టాల్సినంత సమయం పడుతుంది, జరగాల్సినటువంటి న్యాయం జరుగుతుంది. అంతిమంగా దాని ప్రకారం వ్యవహరించే తీరును అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా ఆ తీర్పు ఇచ్చే పద్ధతికి, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి విధానానికి అలవాటు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవర్ నైట్ జడ్జిమెంట్లు ఉండవు. అందుకనే ఇప్పుడు కేసీఆర్ అరెస్టు కుట్ర నేను ఆరోపణ చేస్తున్నాను చాలా స్పష్టంగా. నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయినా కాబట్టి అక్కడ జరిగినటువంటి లోకల్ ప్రజలు చెప్పిన ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని ఇది ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో చేయబడ్డది, ఉద్దేశం ఏంది, దీని లక్ష్యం ఏంది అనేది క్లియర్గా చెప్తున్నాను నేను మీకు. ఈ ఉద్దేశాలు లక్ష్యాలు నాకు అర్థమైన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి అర్థం కావా? నేను ఇండివిజువల్గా చెప్పినట్టు అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే అది కాన్స్టిట్యూషనల్ బేస్డ్ బాడీ అవుతుంది, రాజ్యాంగబద్ధమైన బాడీ అవుతుంది. వాళ్ళు రాసేది రేపు జడ్జిమెంట్కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదనే రేపు జడ్జి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ అన్ని ఆరోపణలలో అన్ని కేసులలో వాస్తవాలు బయటకు వస్తాయి. దాని ప్రకారమే చర్యలు ఉంటాయి. ఎవరెప్పుడు అరెస్ట్ కావాలి, ఎవరెప్పుడు కోర్టుకు పోవాలి, జడ్జిమెంట్ ఎప్పుడు జరగాలనేది ఆయా సంస్థలు వాళ్ళ కాలమాన ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటాయి. నిర్ణయం తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నా. అందుకని అంతే తప్ప కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ మీదనో, లేకుంటే ఇంకోళ్ళ మీదనో నాకేం వ్యక్తిగతమైనటువంటి నాకేమైనా గెట్టు పంచాది ఉందా? నాకు వాళ్ళకి గెట్టు పంచాది ఉన్నా చట్ట ప్రకారమే చేసుకుంటావా కదా. వ్యక్తిగతంగా ఏముంటుంది దాంట్లో? కాబట్టి వ్యక్తిగతంగా ఏమీ లేదు. పైగా నాకేం కోపం లేదు. ఉద్యమకారుడు కేటీఆర్ కాదు నా దృష్టిలో. కేటీఆర్ మాతో పాటు ఉద్యమంలో పనిచేసినాడు, మా ఉద్యమ సహచరుడు. కాబట్టి ఆ రకంగా గౌరవిస్తాను నేను. కానీ ఉద్యమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఓపెన్గా వ్యతిరేకిస్తా. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అబ్బా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కొన్ని నిర్ణయాలు
సంవత్సరం లోపల ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలను అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని చట్టాలని 2 సంవత్సరాల్లో అడాప్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి యాక్ట్లన్నీ 2 ఇయర్స్లో అడాప్ట్ చేసుకోవాలి. మాడిఫై చేస్తూ అడాప్ట్ చేసుకోవచ్చు, అంటే మార్చుకుంటూ. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6% రిజర్వేషన్ ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు 6.6% ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అంతా జనాభా ఉండేది. తెలంగాణ విభజన తర్వాత 9.91% జనాభా ఉందని చెప్పి నువ్వే సర్వే చేసి ఇచ్చినావు. 2 సంవత్సరాల్లో అడాప్ట్ చేసుకునే అవకాశం నీకు ఉండే కదా. 10% రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు ఇవ్వలేదబ్బా నువ్వు? ఎందుకు ఇవ్వలే? ఎందుకంటే అది జనాభా మార్పుల ప్రకారం అడాప్ట్ చేసుకుంటే 10% నాకు వచ్చేది కదా అప్పుడే. ఎందుకు ఇవ్వలే నువ్వు? ఎందుకంటే గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి నువ్వు బాగు చేయడానికి ఇష్టం లేదు. చివరి నిమిషంలో ఇచ్చినాం, పోయే ముందు జీవో ఇచ్చిపోయినావు. అదే జీవోను ముందు నుంచి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలే? అంటే నీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టాలని మార్పులు చేసుకొని అడాప్ట్ చేసుకునేటటువంటి అవకాశం తెలంగాణ అసెంబ్లీకి ఉన్న తర్వాత కూడా ఆ పని చేయలేను. పైగా నీతులు చెప్తావు, ఇవాళ మీద గిరిజనుల కోసం మాట్లాడుతున్నావు అని చెప్తావు. ఎందుకు చెప్తారు ఈ మాటలన్నీ? అందుకనే తెలవనో నువ్వు చెప్తే నిజంగానే మా వాడు గొప్ప చేసుకుంటాను. వెళ్ళైనా ఎక్కువ చెప్పొద్దు. నాకు తెలుసు నువ్వేం చేసినావు. ఆ రోజు కూడా మాట్లాడినా, ఈ రోజు కూడా మాట్లాడతా. ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటారా కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి? కేసీఆర్ మంచి చేస్తే గొప్పోడంట. తండాలని పంచాయతీలు చేసిండు, ఐ అప్రిషియేట్ ఇట్. అదే రోజు స్టేట్మెంట్ ఇచ్చిన. నేను 25 సంవత్సరాలు దానికోసం కొట్లాడినా. 18 సంవత్సరాలు కేసీఆర్ గారు చాలా పనులు చేసి కానీ మీకు కొన్ని కనిపిస్తలేవు. మరి అంటే నాకు కనబడ్డాయి నేను చెప్తా, కనబడని ఉంటే నేను చెప్పలేను. నాకు తెలియకుండా నేను చెప్పాను కదా. నిజంగా ఉన్నది. ఇప్పుడు తండాల పంచాయతీలు ఎందుకంటే నేను కొట్లాడినటువంటి అంశం అది. తండాల పంచాయతీలు కేసీఆర్ చేసిండు అని ఈడ కాదు, అన్ని వేదికల మీద చెప్తా. తప్పేం లేదు, ఆయన చేసిన మంచి పనే కదా అది. కానీ ఆ తండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి ఆ తండాలని డెవలప్మెంట్ కోసం సప్లాన్ నుంచి సంవత్సరానికి ₹1 రిలీజ్ పెట్టండి అని చెప్పిన. పెట్టలే. చివరిపోయే ముందు ఒక సంవత్సరానికి 25 లక్షల చొప్పున కేటాయించే ప్రయత్నం చేసిండు, అది కూడా రిలీజ్ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రభుత్వంలో రాకముందే పెట్టినటువంటి ఎస్టీ డిక్లరేషన్లో ప్రతి తండాకి ₹25 లక్షల సంవత్సరానికి ఇవ్వాలని పెట్టి. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు సంవత్సరం అవస్థ ఉంది, కండక్ట్ చేస్తలేరు, మంత్రి వర్గం పూర్తి స్థాయిలో విస్తరణ లేదు. ఇంకెట్లా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? గ్రామాల్లో అభివృద్ధి జరగడానికి మంత్రివర్గ విస్తరణకు సంబంధం లేదు. మంత్రివర్గం ఆల్రెడీ కాకుంటే పని విభజన జరుగుతుంది, ఇంకెక్కువ పని చేస్తారు అనేటటువంటిది ఒపీనియన్. నంబర్ 1. సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు ఆగుతున్నాయంటే జనాభా లెక్కల సేకరణ కోసం ఆగుతున్నాయి. ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీల జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామనేటటువంటి వాగ్దానాన్ని మేము చేసినాం. కాబట్టి బీసీల జనాభా లెక్కలు లేకుండా దాన్ని అమలు చేస్తే అది కోర్టు ముందు నిలబడదు రేపు. కాబట్టి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది, ఈ మంత్తో అయిపోతుంది. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో కంప్లీట్ అయితే దాదాపు ఇప్పుడు ఇన్ని వేల మందిని మీరు ఉద్యోగస్తులు పెట్టుకుని 3 నెలల సమయం అడగడం ఏందన్న? 3 నెలల సమయం ఎందుకు అడిగినాం? 20 రోజుల్లో జనాభా లెక్కలు సేకరిస్తా అంటే మీరు ఎట్లా నబ్బా? నాకు అర్థం కాదు. అప్డేట్ లేరు, నాకు బాధ అనిపిస్తుంది. ఉన్నది చెప్తే మీకు అప్డేట్ లేదు. ఇప్పుడు మొన్న 6వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఇంటింటికి సమగ్ర సర్వే చేసినాం. హడావిడిగా చేసి సగం సగం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని రాజకీయాల కోసం వాడుకోవడం కోసం దాచిపెట్టుకొని జోలలో పెట్టుకొని ఇంట్లో గడిలో పెట్టుకొని చేసే పని కాదు మాది. సమగ్ర కుటుంబం సర్వే ఒక్క రోజులో చేసి 700 గడి రాదు, జర మా అయిపోయారు. నువ్వు ఏమన్నా ఇస్తే సంఘాలు పెట్టుకొని పోయి మిగతా రాజకీయ పార్టీని తొక్కడం కోసం వాడుకున్నారు. మరి ఏమంటారు? ఇక నాకు మీరు అనిపించద్దు, అట్లా బాగుండదు. ఎందుకంటే పెద్ద ఆయన, నేను మారితే జారితే వల్ల బాగుండదు. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి అడ్డంగా నాట్ ఓన్లీ బీసీ, ఇప్పుడు ఎస్సీలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా జనాభా లెక్కల సేకరణ అవసరము. కాబట్టి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది, కంప్లీట్ కాబోతున్నది. సేకరణ వచ్చిన తర్వాత సాగ్రికేట్ చేయడానికి ఒక 10 రోజులు పడుతుంది. అదంతా సిస్టమేటిక్గా చేసి మళ్ళీ లీగల్గా ఏ ప్రాబ్లం రాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి. ఆల్రెడీ ప్రకటించింది. జనవరిలో పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాని మీద ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ రాకుండా పరిష్కరించడమే బాధ్యత. ఏదో టెంపరీగా మేము ఇవ్వాలనో కదా మనం చూసుకొని పోదాం అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఇచ్చే పద్ధతిలో పనిచేస్తుంది. అదే ప్రభుత్వం, యలమ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మంచి ప్రశ్న అడిగినారు. లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రావాలి. అది రాకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది, గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. దానికి జనాభా లెక్కల సేకరణ పూర్తయింది, జనవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఓకే సరే, ఇంతసేపు మీ ఇంటర్వ్యూలో మీ అంశాల సుదీర్ఘ ఎక్స్ప్లెనేషన్స్లో రాబోయే 4 సంవత్సరాలలో 400 హామీలు 6 గ్యారెంటీలు అయితే తూచా తప్పకుండా అమలు చేస్తామంటారు. 6 గ్యారెంటీలతో కూడుకున్న 400 హామీలు అన్నీ తూచా తప్పక చేస్తాం. తూచా తప్పకుండా చేస్తాం. చేయకుంటే నేను మన ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి మీద కొట్లాడదాంపా. కొట్లాడతారా? బెల్లయ్యనాయక్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి తన పోరాట పార్టీ మనం మర్చిపోయిందేమో అంటున్నారు. క్వశ్చనే లేదన్న. ఇప్పుడు ఇంటర్నల్గా కూడా కొట్లాడుతున్నాం కదా, కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు కదా అన్న.
మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, నడిచిటోని కాళ్ళకు దుమ్మంటుకుంటుంది, ఓకే. కూర్చున్నోని ముడ్డి చెదలు పట్టిపోతుందని చెప్తారు ఊర్లో. పని చేసే ముఖ్యమంత్రి అన్నీ ఆయనకేం తెలియవు కదా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందనే దృష్టిలో తీసుకెళ్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పరిష్కరిస్తాడు. ఆ ముఖ్యమంత్రే కాదు, ఏ మంత్రి దగ్గరికన్నా తీసుకుపోవన్నా వాడు రెస్పాండ్ కానీ మంత్రి ఉంటే నాకు చూపించు. మీరు ఎందుకు స్వయంగా మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసిరానా, లేదంటే వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, మాట విధానం కావచ్చు, ఆ తత్వం ఎట్లా అనిపించింది? చాలాసార్లు మీటింగ్లలో కలిసినాం. పాత రేవంత్ రెడ్డికి కొత్త రేవంత్ రెడ్డికి ఏం తేడా లేదు. ఓకే. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎట్లున్నాడో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్న నోటి దురుసు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, పాత ముఖ్యమంత్రి లానే ఉన్నాడు, పాత రేవంత్ రెడ్డి లానే ఉన్నాడు అంటున్నారు. అంటే ఎట్లుండాలంట వాళ్ళకు, వాళ్ళు చేసే అరాచకాలను ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు చేసే తప్పుల మీద ఇన్వెస్టిగేషన్ చేయొద్దా, వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్మును బయటికి తీసుకురావాలా, ఈ రకమైన పదజాలం మంచిది కాదు కదా. అందులో బీఆర్ఎస్ మాట్లాడితే ఎట్లా? అది మంచిది కాదు. పదాల గురించి భావజాలాల గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒక మాట చెప్తాడు, ఎదుటోడు 2020 ఆడుతున్నప్పుడు మనం టెస్ట్ మ్యాచ్ ఆడితే నడవదు, వాళ్ళు 2020 ఆడితే మనం కూడా 2020 ఆడాల్సిందే. నువ్వు 2020 ఆడి రేవంత్ రెడ్డి 2020 వాళ్ళు అట్లా ప్రవర్తించిన మీరు కూడా అట్లా ఉంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? నేను అట్లా కాదు. అందుకనే ఇది రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేస్తాం, డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలుపెట్టినప్పుడు డెవలప్మెంటే చేస్తాం. ఇప్పుడు పాలనలో ఉన్నాం మేము, పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంపార్టెంట్. బీఆర్ఎస్ వాడు ఏమనుకుంటున్నాం మాకు అనవసరం, బీఆర్ఎస్ గురించి ఆలోచించట్లేదు మేము, వాళ్ళు వేసే చిల్లరెత్తుల గురించి కూడా ఆలోచించట్లేదు. ప్రజలకు నష్టం జరగకుండా ప్రజలకు మేలు జరిగే పని ఎట్లా చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టుకోవాలి, నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, విద్యార్థుల జీవితాలను ఎట్లా బాగు చేయాలి, అదేవిధంగా ఉద్యోగులు సమయం ఎట్లా జీతాలు అందే పరిస్థితి క్రియేట్ చేయాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలి, మహిళలను ఎట్లా ఆదుకోవాలి, సామాజిక వర్గాల వారీగా అన్ని వర్గాలను ఎట్లా ఆదుకోవాలి, మనకున్న బడ్జెట్ ఎంత, ఏ రోజు ఎంత వస్తున్నది, ఏ రోజుకు ఏ సమస్యను పరిష్కరించగలం, ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత. కాబట్టి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేటటువంటి పద్ధతుల్లో ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోతున్నామన్న. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే పని, దాన్ని డైల్యూట్ చేసే పని, అది ఇట్లా జరిగింది చెప్పేటటువంటి పని నిన్నటి దాకా చేయనోడు చెప్తున్నాడు, నిన్నటి దాకా దాన్ని క్రియేట్ చేసినోడు చెప్తున్నాడు. అది బాధ కదా. నువ్వు చేయకపోతేవి, నేను దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడుతుంటేవి, నువ్వు నాశనం చేసిపోతేవి. ఇప్పుడు అదేదో వాళ్ళు కార్మికులు సమ్మె చేస్తుంటే అడిగి పోయిండు కేటీఆర్, ఏమన్నారు, ఏం మొహం వేసుకొని వచ్చినావా అన్నారు, నువ్వు పిలవకుంటే ఎందుకు వచ్చినావా అన్నారు. ఏదో కార్మికులు అంటే చూడు, ప్రజల్లో ఉన్నట్టు ప్రజలకు సమస్యలు ఉన్నాయి, నేను కాదన్నా, ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు వెనక ముందు అవుతుందని చెప్తున్నాం. మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటాం. నువ్వు అన్నావు 1 సంవత్సరంలో మేము అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని మేము చెప్పినాం, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాకపోవడానికి కారణాలు ఉన్నాయి. మేము చెయ్యకూడదనే ఉద్దేశం మాకు లేదు. ఒక 6 నెలలు వెనక్కి కావచ్చు, కానీ ఖచ్చితంగా భర్తీ చేస్తాం. సంవత్సరంలో కావాల్సింది సంవత్సరంలో అవుతుంది, కానీ అది చేస్తాం. కానీ చెయ్యమనేది లేదు. ఇది నేను గ్యారంటీ ఇవ్వదలుచుకున్నా, క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, స్పష్టత ఇవ్వదలుచుకున్న జనాలకు, నిరుద్యోగులకు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 100% అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలే కాదు, ఇంకా ఏర్పడే ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది, అవి భర్తీ కూడా అవుతాయి. ఎందుకు ఇవంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా నడవాలి. కేవలం మన ట్రైకార్ ఆఫీస్లో కెమెరాల ముందేనా, లేదంటే జనాల్లో గ్రౌండ్ రియాలిటీలో 4 ఏళ్లలో చూడబోతున్నామా? అంటే ఇప్పుడు మా ట్రైకార్కు గత 8-10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగి రాలే. నిన్ననే 8 మందిని కేటాయించారు, వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇవాళ అప్లికేషన్ తీసుకున్నారు. ట్రైకార్ ఆఫీస్లో 8 మంది కొత్త ఉద్యోగులు జాయిన్ అయ్యారు. ఇది కెమెరా ముందు మాట్లాడుతున్న మాట కాదు, వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోండి మీరు. అది జనాల్లో జరిగినటువంటి మాట. ఇప్పుడు ఉద్యోగాలు చేసి తీసుకొని పోయి నౌకరీ చేస్తున్న వాళ్ళు అడగాను. టీచర్ పోస్టులు 11,100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి టెట్ ఏదో కండక్ట్ చేసి భర్తీ చేసి కాగితాలు ఇచ్చి పోయి జాయిన్ చేసుకొని ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇది వాస్తవం అబద్ధం. కాబట్టి నేనేమంటున్నా అంటే భర్తీ ప్రక్రియలో మాకు సిన్సియారిటీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మాకు సిన్సియారిటీ ఉంది, లేట్ అవుతుంది, నేను ఒప్పుకుంటా. ఇచ్చిన డేటుకు కంప్లీట్ చేయలేకపోతున్నా, 4 రోజులు వెనక్కి చేస్తా, కానీ నేను జనాలకు అప్పీల్ చేస్తున్నా. కానీ 100% ఉద్యోగాల భర్తీ చేస్తాం. స్ట్రాటజికల్ పోస్టుల కల్పన జరగలేదు, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి అవి కూడా భర్తీ చేస్తాం. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసులో అవసరం ఉంది ఆఫీసర్లు, ఎందుకంటే నాకు డైరెక్టర్ కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్ ఉండాలి, ఆయన లేకుంటే నిర్ణయాలు జరగవు. కాబట్టి వాటి కల్పన కావాలి, నాకు తొందరగా ఆఫీసర్ రావాలి, ప్రజల కోసం రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా మేము సిన్సియర్గా కమిట్మెంట్తో చేసుకుంటూ పోతున్నాం.
అందుకనే తెలంగాణ సమాజానికి, ప్రజలకు, నిరుద్యోగులకు, అన్ని వర్గాలకు మీ ద్వారా చెప్పేది నేను ఏంటంటే, దేర్ హై అందేర్ నహి అనేదైతే సామెత ఉన్నదో, ఒకరోజు వెనక్కి కావచ్చు, కానీ మేము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల్ని ఒకదాని తర్వాత ఒకటి 100% అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ బెల్లన్న. ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలని చాలా క్షుణ్ణంగా, చాలా క్రియేటివిటీగా, అంటే ఎట్లా అంటారు, చాలా లోతుగా వెళ్ళి ప్రజల్ని ఎక్స్ప్లెయిన్ చేసి, మా ప్రేక్షకులను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. క్షమించాలి, మిమ్మల్ని చాలా బాగా ఇబ్బంది పెట్టినట్టున్నా. నా నుంచి రాబట్టడం కోసమే మీరు ఇబ్బంది పెట్టారని అర్థం చేసుకోవాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత గట్టి ఇంటర్వ్యూ ఇచ్చి నన్ను బెదిరించి. లేదన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.